ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలిచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. శాశ్వత అవతార్ మెహర్ బాబాకి జై. సో ఈరోజు మెహరోపాసన యొక్క షెడ్యూల్ ని మరొకసారి రిపీట్ చేసుకుందాము. మొదట గురువాత్మ గురించి, బాబా మదిలో ఉండే హఫీజ్ యొక్క 3 తిప్పదలు, పర్షియన్లో అరుణ, ఇంగ్లీష్లో మీనాక్షి, తెలుగులో కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ నర్మదా గారు. ఆ తర్వాత మన యొక్క ఈ మెహరోపాసన కొనసాగింపులు పేజ్ నెంబర్ 15, 6th and 7th పేరా ఇంగ్లీష్లో అంజప్ప గారు, తెలుగులో అక్కమ్మ గారు ద్వారా ఆలకిద్దాము. అదేవిధంగా కంటిన్యూషన్లో 16th పేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ పేరా ఇంగ్లీష్లో ఆంజనేయుల ద్వారా, తెలుగులో రజనీ గారి ద్వారా ఆలకిద్దాము. ఆ తర్వాత ఒక 5 to 10 minutes క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ మనకి కృష్ణమూర్తి గారి ఉంటుంది. ఆ తర్వాత నామము రాఘవేంద్ర, ఆ తర్వాత ఆరతి మీనాక్షి, చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహరోపాసనం కంక్లూడ్ అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మజాంజీ చునో చెరాదం के बंदे मुकबिल कबूल कर दे जास्कान के सुल्तान गुफ्त चुबिशनवी सुकान अहले दिल मगो के कतास सुकान शिनास नाइल दिल बरा कताई जास्त बंदे फिर मगोहनम के जहलम बरहद फिर माँ हर चकुनात आइन अनायत बाशद ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीजी शिराज. Eternal beloved avatar Meher Baba ki jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीजी शिराज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు, ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడవగు బానిసవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వీనిదాని ఎన్నడును తప్పు అని అనకము. ఏలనగా గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత యందే లోపమున్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరకు అది అత్యంత ప్రయోజనకారి అగును. హఫీజ్. अवतार मेहर बाबा की जय. सर्वशक्तिमय भगवान मेहरबा,
सर्वलोकेशावतार मेहरबा सर्व आत्मालकीवे परमात्मा सर्व हृदयग्नुडिवे आध्यात्मा सर्वशक्तिमय भगवान मेहरबा सर्वलोकेश अवतार मेहरबा सर्व आत्मालकीवे परमात्मा सर्व हृदयग्नुडिवे आध्यात्मा రాముడ నీవే కృష్ణుడ నీవే మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో రాముడ నీవే కృష్ణుడ నీవే మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో दिव्य प्रेमा स्वरूपा मेहरबा दिव्य प्रेमावतारा मेहरबा दिव्य ज्ञानानंद प्रेम सागरा दिव्य प्रेमानुभूति प्रदायका सर्वशक्तिमय भगवान मेहरबा सर्वलोकेश अवतार मेहरबा सर्व आत्मालकीवे परमात्मा सर्व हृदयग्नुडिवे आध्यात्मा సత్యము నీవే నిత్యుడ నీవే సకలాధారుడ నీవేరా సత్యము నీవే నిత్యుడ నీవే సకలాధారుడ నీవేరా పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా ఆత్మ జాగృతినే అందరును పొందగా అవతరించితివి అల్లాహే మెహర్బా सर्वशक्तिमय भगवान मेहरबा सर्वलोकेश अवतार मेहरबा सर्व आत्मालकीवे परमात्मा सर्व हृदयग्नुडिवे आध्यात्मा అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈ యొక్క పాటను బాలగోపాల భాస్కర్ రాజు గారు రచించడమైనది. ఇందులో ఆ సర్వశక్తిమయుడైనటువంటి ఆ భగవంతుడి గుణగణాలను ఆయన వర్ణించడం జరిగింది. అవతార పురుషుడైన మెహర్ బాబాను ఆయన సర్వశక్తిమయ భగవాన్ అంటూ సంబోధిస్తూ సర్వ లోకాలకు నీవే ఈశ్వరుడివి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి అని మనం ఈ గాడ్ స్పీక్స్ లో ఎలా తెలుసుకుంటూ ఉన్నామో ఇక్కడ ఈ పాటలో కూడా అదే భావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆత్మలకు ఈ అన్ని ఆత్మలకు నువ్వే పరమాత్మవి అని. అంటే ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మ నుండి వచ్చినవే కాబట్టి ఈ ఆత్మలకు ఆ సోల్ కి ఓవర్ సోల్ కి కనెక్షన్ గురించి ఇక్కడ ఆయన వివరిస్తున్నారు. అలాగే సర్వ హృదయాలలో ఉన్నటువంటి ఆ భగవంతుడు కూడా ఆయన మెహర్ బాబా అందరి హృదయజ్ఞుడివి నువ్వు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. రాముడుగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చాడు, మహమ్మద్గా వచ్చాడు, క్రీస్తుగా కూడా వచ్చాడు అంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ఆయన ఎలాంటి వాడంటే దివ్య ప్రేమ స్వరూపుడు మెహర్ బాబా. అలాగే ప్రేమావతారుడు అంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా భగవంతుడు ఒక్కొక్క తత్వాన్ని
తీసుకొస్తే ఇక్కడ ప్రేమ తత్వాన్ని మెహర్ బాబా చాలా ప్రాముఖ్యతను ఇచ్చి ప్రేమ ద్వారానే మీరు భగవంతుడిని చేరగలరు అంటూ ఆ మార్గాన్ని చూపించారు కాబట్టి ఆయన ప్రేమావతారుడు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే దివ్య జ్ఞానానందం అన్నది ఆయన సొత్తు. అంటే భగవంతుడి లక్షణాల్లో దివ్య జ్ఞానం కూడా ఒకటి కాబట్టి ఆయన దివ్య జ్ఞానాన్ని ప్రేమ సాగరంగా కలిగినటువంటి అవతార పురుషుడు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రేమానుభూతిని అంటే మనం ప్రేమ గురించి ఎంతన్నా వినవచ్చు. మనం ఎన్ని రకాలుగా ప్రేమ గురించి వివరణలు వినవచ్చు కానీ ఆ అనుభూతిని మాత్రం మనం పొందాలంటే ఆయన ప్రసాదిస్తే మాత్రమే ఆ అనుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి ఆ అనుభూతిని ప్రసాదించే ప్రదాయకుడు ఆయనే అని ఇక్కడ చెప్తున్నారు. సత్యము అంటే ప్రపంచమంతా మిథ్య. మనం చూస్తున్నాము ఇప్పుడు చదువుతున్న గాడ్ స్పీక్స్ లో మనకు అర్థమవుతుంది ఇదంతా ఒక భ్రాంతి మాత్రమే. సత్యమైనది భగవంతుడు ఒక్కటే అని. మళ్ళీ ఎప్పుడు శాశ్వతంగా ఉండేడు, నిత్యుడు అంటే శాశ్వతంగా ఉండేవాడు కూడా భగవంతుడే. మనం ఈ రోజు వస్తాం, రేపు వెళ్ళిపోతాం. మనకు ఒక ఠికానా అన్నది లేదు. ఇది ఎక్కడున్నా మనకు టెంపరరీగా మనం ఈ భూమి మీదకి వచ్చాం కానీ ఇక్కడ పర్మనెంట్ గా మనం ఉండటం అన్నది లేదు. పర్మనెంట్ గా ఉండేది అంటే ఆ నిత్యంగా ఉండేది అంటే ఆ భగవంతుడు ఒక్కడే. అన్నిటికీ కూడా అంటే చరాచర జీవరాశులన్నిటికీ కూడా సకలాధారుడు అంటే ఆధార పురుషుడైనటువంటి వాడు కూడా భగవంతుడు ఒక్కడే. అన్నిటికీ ఆధారం ఆయన. కేవలం మానవాళికే కాదు చరాచర జీవ కోటికి కూడా ఆయనే ఆధారం అంటూ ఇక్కడ సకలాధారుడు నీవేరా అంటూ ఇక్కడ స్తుతిస్తున్నారు. అయితే దివ్యానందంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఈ భూమి మీదకి ఎవరు తీసుకొస్తారంటే పంచ సద్గురువులే. అంటే ఈ పంచ సద్గురువులు ఆ కార్యభారాన్ని తమ మీద వేసుకొని పని చేస్తూ ఉన్నా కూడా ఎప్పుడైతే వాళ్ళ చేతికి మించి అది శ్రమగా తయారవుతుందో వారు దాన్ని ఆ భూమి భారాన్ని వాళ్ళు మోయలేక దాన్ని ఒక సరి అయిన రీతిలో నడిపించలేనప్పుడు భగవంతుణ్ణి అంటే ఆ పరాత్పర పురుషుణ్ణి పిలవడం జరుగుతుంది. ఆ పరాత్పర స్థితిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, ఆ పరమాత్మను పిలవడం జరుగుతుంది. ఆ పరమాత్మే మానవ రూపం తీసుకొని మనకు భూమి మీదకి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబెట్టాలి. కాబట్టి ఆ పంచ సద్గురువులు నిన్ను పిలిచారు కాబట్టి నువ్వు ఈ భూమి మీదకి అవతరించావు అంటూ ఇక్కడ స్తుతిస్తున్నారు. అలాగే పరమ ప్రేమ అనే ప్రసాదాన్ని ఇవ్వడానికి తర్వాత ఆత్మ జాగృతిని అందరికీ కలిగించడానికి నువ్వు అవతరించావు. అల్లాహే మెహర్బా అంటే అప్పుడు అల్లాగా వచ్చినటువంటి ఆ అల్లాయే ఇప్పుడు మెహర్ బాబాగా రావడం జరిగింది అని ఇక్కడ బాలగోపాల భాస్కర్ రాజు గారు ఈ ఒక పాటలో వివరించారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు మనకి నర్మదా గారు ప్రజెంట్ చేసినటువంటి సాంగ్ అవతారుడు ఎలా అవతరించాడు, ఏ విధంగా అవతరించాడు, ఎవరి పిలుపు మేరకు అవతరించాడు అనేటువంటిది. ఎందుకంటే మనకి ఒక చోట ఒక ప్రెజెంటేషన్ లో రాముడి గురించి అర్థం చేసుకున్నటువంటి వాడు, రామతత్వాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు సాక్షాత్ అవతార పురుషుడే రికమెండ్ చేసి చెప్పినటువంటి స్టేట్మెంట్ తీసుకుంటే కబీర్ అని మనకి గతంలో కూడా మనకి అవతార పురుషుడు ఈ యొక్క మెరో పాస్నాంలో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అవతార పురుషుడు అవతరించడము వెనక ఉండేటువంటి అంతరార్థాన్ని పట్టుకునేది కొద్ది మంది మాత్రమే అని ఆ సాక్షాత్ అవతార పురుషుడే చెప్పడం జరిగింది. అందుకే ఐఎమ్ ఫర్ ఫ్యూ అని చెప్పడానికి. అదే విధంగా మనం ఇప్పటి మెహరావతారంలో కూడా సాక్షాత్ అవతార పురుషుడే మొట్టమొదటి నా ప్రేమికుడు అని చెప్పినప్పుడు ముఖ్యంగా తెలుగు వాళ్ళ అదృష్టం కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి అవకాశం కావచ్చు. ఎందుకంటే బాలగోపాల భాస్కర్ రాజు గారి ద్వారా వచ్చినటువంటి సాహిత్యం అనేది అంత గొప్పది. ఎందుకంటే ఆయన ఏం చెప్పినప్పటికీ ఎటువంటి పాట రాసినప్పటికీ కూడా అంత నా అనుభవంతో ఆయన రాసేవారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అంటే అవతార తత్వాన్ని పేర్కొనేలాగా, అవతాడు చెప్పే ప్రతి మాట వెనక ఉండే అంతరార్థాన్ని కూడా ఇప్పటి తెలుగు భాషలో ఇప్పటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఆయన అందించడం జరిగింది. సో అటువంటి పాటను ఎంచుకొని మనకి నర్మదా గారు ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఓకే అండి.
సో ఇంకా మనం నేరోపాసనాన్ని కొనసాగిస్తే నిన్నటి వరకు అవతాడు చెప్పినటువంటి మాట నిన్నటి నా కథ. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే నిన్నటి నా కథలో లోహ రూపంతో అసోసియేట్ అయి ఉన్నాను, లోహ రూపంతో ఐడెంటిఫై అవుతున్నాను. అదే విధంగా ఆ పర్టికులర్ లోహ రూపం నుండి డిసోసియేట్ అవుతున్నాను. అంటే రాతి నుండి లోహానికి వచ్చాను. నా ప్రయాణం అనేది, నా చైతన్యం అనేది ఎలా వికసించింది, నా సంస్కారం ఎలా పెంచుకున్నాను అనేటువంటిది ఒక్కసారి, ఎందుకంటే ఇప్పటి నా కథ మీద ఒక క్లారిటీ రావాలి అంటే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనేటువంటిది నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రయోజనం కలిగించే గతం అనేది ఉంటుంది. తెలుసుకోవాలి, గతంలోకి వెళ్ళాలి కొన్ని విషయాలు. అందుకే రూట్స్ లోకి పంపిస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ మానవ జన్మ అనేది ఎంత మహోన్నతమైనది, ఎంత గొప్పది, ఎటువంటి ఉద్దేశం చేత ఒక ఆత్మకి మానవ జన్మ అనేది ప్రాప్తిస్తుంది అనేది మనకి ఒక్కసారి నిన్నటి నా కథ అంటే ఎవల్యూషన్ ప్రాసెస్కి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక రకంగా మనము కాస్త శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేస్తే ఏం తెలుస్తుంది, అక్కడ చెప్పేది మాత్రము నిన్నటి నా కథ గురించి చెబుతున్నా కూడా ఎక్కడో ఒక చోట ఇప్పటి నా కథతో కనెక్ట్ చేసే మాటలు కూడా చెప్తాడు అవుతాడు, సరిగ్గా పట్టుకోగలిగితే ప్రతి చోట. ఎందుకంటే కొన్ని పదాలు మనం క్యారీ చేయమంటున్నాడు. అంటే నెససరీ అండ్ అన్నెసెసరీ, అంటే అవసరము అనవసరము అనేటువంటి కొన్ని పదాలు. అంటే ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఏదైతే అవసరంగా నువ్వు అనుభవించేవి ఏదైతే ఉన్నాయో, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అనవసరంగా అనుభవిస్తున్నావు. ఇటు మొత్తానికి కొన్ని అనవసరంగా ఉన్నాయి కొన్ని విషయాలు, కొన్ని ఇది నీకు అవసరం లేదు. అక్కడ ఎందుకు అవసరము అంటే మనకు క్లారిటీ ఇచ్చాడు అవుతాడు. ఎందుకు అవసరము, ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంస్కారములను అవసరంగా అనుభవించి తీరాలి. దాని కారణము అనేది ఏం చెప్తున్నాడు అవుతాడు, మొదటిది సంస్కారములను పెంచుకోవడము, రెండోది చైతన్యాన్ని వికసింప చేసుకోవడము. ఎందుకు జరుగుతోంది సంస్కారాలు పెరుగుదల మరియు ఆ చైతన్యం యొక్క వికాసం అనేది ఎందుకు జరుగుతోంది, ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో ఈ యొక్క ఆత్మకి మానవ జన్మ వచ్చేసరికి ఇంకా పెరుగుదల లేకుండా ఒక సంస్కారాలు అనేటువంటిది పూర్తిగా ఖర్చు పెట్టుకోవడానికి మరి ప్రోగు చేసుకోవడానికి తప్ప, అదే విధంగా కాన్షియస్నెస్ వచ్చేసరికి మాత్రము ఇంకా అంతకు మించిన గొప్ప కాన్షియస్నెస్ లేదు. అదే పూర్తి చైతన్యం అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ సంస్కారాలు ఇప్పుడు ఈ పరిణామ ప్రక్రియలో ఈ యొక్క సంస్కారాల పెరుగుదల కావచ్చు, లేకపోతే ఈ యొక్క చైతన్యం అనేది కూడా వికసించడం వెనక ఉన్నటువంటి అంతరార్థము, దాని ఏకైక ప్రయోజనం ఏంటి అంటే, నువ్వు మానవ జన్మ వచ్చేసరికి ఈ ఆత్మకి మానవ జన్మ అనేది ప్రాప్తించే సమయానికి నీకు పూర్తి చైతన్యం అనేది ప్రాప్తించబడాలి. చెయ్యాలి అంటే ఒక ప్రయాణం చేసుకుంటూ రావాలి నువ్వు. అందుకే మనకి ఇక్కడ ఈ చాప్టర్ పేరు కూడా చెప్పిన మాట, ఈ పార్టీకి అవతాడు పెట్టిన పేరు కూడా తీసుకుంటే ది ఇనిషియల్ అర్జ్, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్, అంటే ఆది ప్రేరణ వికసిస్తున్నటువంటి చైతన్యపు ప్రయాణము. కాబట్టి ఇది ఇక్కడ ఎటువంటి ప్రయాణము, ఇది సంస్కారాల ప్రయాణం కాదు. ఇక్కడ అందుకే అవతాడు అప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు, సంస్కారాల గురించినటువంటి ప్రత్యేకంగా ఏం లేదు, కానీ అన్నిటికీ కారణం మళ్ళీ సంస్కారాలే. కానీ ఆ సంస్కారాలు ఉంటే తప్ప నీకు ఎవల్యూషన్ ఉండదు. ఇక్కడ ఏది నీకు ఈ యొక్క ఈ చైతన్యం అనేది వికసించడం జరగదు, ఇక్కడ మాత్రం పెరగాలి. కాబట్టి ఇది ఏ ఉద్దేశంతో జరిగినప్పటికీ కూడా, ఎంత డిసోసియేట్ అయినా తర్వాత అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అయినప్పటికీ కూడా ఇవంతా ప్రయాణం ఎందుకు తెలుసుకోమంటున్నాడు అవుతాడు. ఈ జర్నీ, నువ్వు గతంలో చేసిన జర్నీని మరొక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, నేను ఈ యొక్క మానవ జన్మలో నేను నీకు ఏదైతే బహుమతిగా ప్రాప్తింప చేశానో దాన్ని నువ్వు గుర్తించే ప్రయత్నం చేయడానికే ఈ జర్నీ అంతా మరొక్కసారి నీకు చెప్తున్నాను, నీకు ఒకసారి చూపిస్తున్నాను. కాబట్టి అటువంటిది, కాబట్టి నువ్వు మానవ జన్మ ప్రాప్తింప చేసుకున్న తర్వాత అతి ముఖ్యమైన చైతన్యము అంటే నీకు, అంటే భగవంతుడిగా తయారు కావడానికి ఐఎమ్ గాడ్, అంటే నేను భగవంతుడు అనేటువంటి యథార్థమైనటువంటి సమాధానాన్ని సంప్రాప్తింప చేసుకోవడానికి కావలసినటువంటి సదుపాయం ఏంటి అంటే, నువ్వు పూర్తి చైతన్యం కలిగి ఉండాలి.
ఎందుకంటే పూర్తి చైతన్యం ద్వారానే నువ్వు పరమాత్మగా తయారు కాగలుగుతావు. పరమాత్మ అంటే ఎవరు? అనంత చైతన్యము, అనంత చైతన్యమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్లైటెస్ట్ కాన్షియస్నెస్ ద్వారా ఒకవేళ మన అనంత చైతన్యాన్ని పొందగలుగుతామా అంటే పొందడం అనేది సాధారణంగా సాధ్యపడదు. మామూలుగా కొన్ని మినహాయింపులు తప్ప. ఎందుకంటే ఎటువంటి జీవరాశి అయినా కూడా భగవంతుడు, ఎందుకంటే సరిగ్గా అర్థమైతే, అవతార తత్వం సరిగ్గా అర్థమైతే, ఆత్మతత్వం సరిగ్గా అర్థమైతే, ఎటువంటి గొప్ప ప్రాణి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక్క మానవ జన్మ అనేది ప్రాప్తింప చేసుకుంటే తప్ప ఆ జీవరాశి ఆత్మ అనేది పరమాత్మగా తయారవ్వదు. అందుకే మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నప్పుడు, ఎందుకంటే బాబాతో గడిపినటువంటి కొన్ని జంతువుల గురించి మోస్ట్లీ మీకు వినుంటారు అనుకుంటున్నాను. మెహ్రా ఒక పుస్తకం రాశారండి. మీరు ఎవరికైనా తెలుసా అండి? బాబా దగ్గర గడిపినటువంటి కొన్ని జంతువులని మెహ్రా వాటన్నిటిని కూడా కొంచెం కంపైల్ చేసి ఒక బుక్ గా రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటో తెలుసా అండి మీకు ఎవరైనా? బాబా లవ్స్ అస్ టు కదా హరి? బాబా లవ్స్ అస్ టు అండి. ఎస్ బాబా లవ్స్ అస్ టు అంటే అవేం చెప్తున్నాయి, ఆ జంతువులు ఏం చెప్తున్నాయి అంటే బాబా మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్తాయంట. అవి ఆ జంతువులు చెప్పడం మమ్మల్ని కూడా బాబా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ బుక్ పేరండి. దాంట్లో మనం కాస్త అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అవతాడు ఏం చెప్తున్నాడు, ఎటువంటి ప్రాణికైనా ఎటువంటి ఆత్మకైనా అది గొప్ప ఆత్మ అయినప్పటికీ, అది మానవ జన్మ ప్రాప్తించినప్పటికీ కూడా, ఈ పరిణామ ప్రక్రియలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే కొన్ని కిప్పి కానివ్వండి, లేకపోతే మస్తాన్ కానివ్వండి, ఇటువంటి కొన్ని జంతువులు బాబాతో చాలా సాన్నిహిత్యంతో గడిపిన సందర్భాలు కనిపిస్తాయి. బాబా ఏం చేసేవారంటే కొన్ని సందర్భాల్లో వాటన్నిటికీ కూడా బాడీ విడిచిపెట్టినప్పుడు బాబా ఏం చెప్పేవారు తెలుసా అండి? అక్కడ ఎప్పుడైతే బాడీ డ్రాప్ చేసిన తర్వాత దానికి భగవత్ సాక్షాత్కారం ఇచ్చాను ఎప్పుడు చెప్పేవారు కాదండి. అంటే నేను ప్రయాణం చేసిన దాని ప్రకారం, నేను అర్థం చేసుకుంటున్నంత ప్రకారము, నేను ప్రయాణం చేసినంత వరకు మాత్రమే. ఎందుకంటే అది ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఏ ప్రాణికైనప్పటికీ కూడా ఖచ్చితంగా మానవ జన్మ ఇచ్చిన తర్వాత మోక్షం ఇస్తాడే తప్ప ఎప్పుడు డైరెక్ట్ గా ఇచ్చిన సందర్భాలు అనేది నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు జర్నీ చేయలేదండి. నేను ఎప్పుడు చదవడమో ఎక్కడి నుంచి వినడమో జరగలేదు. కాబట్టి అవతార్ ఏం చెప్తాడంటే అక్కడ ఆ సమయంలో ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి కొన్ని జంతువులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాటికి ఏం చెప్పేవాడంటే అవతాడు, ఇది ఇక మీదట ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిప్పి ఉందండి, లేకపోతే మస్తాన్ ఉంది. మస్తాన్ అంటే మనకి బాబా దగ్గర పెరిగినటువంటి ఒక కుక్క అండి. అది బాబా ఏం చెప్పారంటే అది బాడీ డ్రాప్ చేసిన తర్వాత అది నెక్స్ట్ బర్త్ ఏంటో తెలుసా, హ్యూమన్ ఫామ్ తీసుకుంటుందని చెప్పాడు అవుతాడు. సో మనకంతా తెలిసిందే, యానిమల్స్ లో ఒక డాగ్ అనేటువంటిది కూడా అది మానవ జన్మ ప్రాప్తింప చేసుకోవాలి అంటే కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే అది ఒక్కసారిగా జరిగేది కాదు, కొన్ని వేల లక్షలో ఉంటుంది, మధ్యలో కొన్ని తీసుకోవాల్సినటువంటి అనేక రూపాలు. కానీ అవతాడు ఏం చేస్తాడంటే వాటికి మినహాయింపు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం కనుక కొన్ని అబ్జర్వ్ చేస్తే లార్డ్ మెహ్రూ, ఇప్పుడు ఆ బాబా లవ్స్ అస్ టు కానివ్వండి, కొన్ని సాహిత్యం మనకి బుక్స్ లో సరిగ్గా మనం కనుక జర్నీ చేయగలిగితే బాబా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ దో ఆయన ఇవ్వదగిన వాడైనప్పటికీ కూడా ఇవ్వటం లేదు ఆయన. ఎందుకంటే ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా మరో హ్యూమన్ ఫామ్ తీసుకోవాల్సిందే అంటే, అండ్ చివరి హ్యూమన్ ఫామ్ కూడా అదే అని చెప్పాడు అవుతాడు. ఇంకా మీదట దానికి ఇంకా పునర్జన్మలో ఉండదు. కాబట్టి మాధవత్వాన్ని పొందాలి అంటే అది ఎటువంటి గొప్ప ప్రాణికైనప్పటికీ కూడా మానవ జన్మ అనేది ప్రాప్తింప చేసుకోవాలి. ఆ మానవ జన్మతో పాటు పూర్తి చైతన్యం అనేది దానికి ప్రాప్తించబడాలి ఆత్మకి. అప్పుడు మాత్రమే ఆ పూర్తి చైతన్యంతో ఆత్మ పరమాత్మగా తయారవుతుంది. సరిగ్గా మనం అబ్జర్వ్ చేస్తే బాబా ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉంటారు. అనేక ప్రాణులు కూడా అది ఏదైనప్పటికీ, కొన్ని పాముకు అలా చెప్పాడు బాబా, ఒక చీమకు చెప్పాడు బాబా, ఒక పిల్లికి, చాలా చోట్ల ఒక హార్స్ అంటే గుర్రానికి చెప్పాడు కొన్ని చోట్ల. కాబట్టి రకరకాల జంతువులు మనకు కనిపిస్తాయి. బాబా లవ్స్ అస్ టు అనేటువంటి మెహ్రా రాసిన పుస్తకంలో మనకు అసలు జర్నీ చేస్తే మనకి స్పష్టంగా కొన్ని విషయాలు బాబా ఇచ్చిన స్టేట్మెంట్స్, అదేవిధంగా లార్డ్ మెహ్రా స్టేట్మెంట్ వినిపిస్తుంది. అంటే మొత్తానికి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అవుతాడు అంటే, ఇదంతా కూడా, ఎందుకంటే ఇదంతా జనరల్ గా జరిగే విషయాలు. అందరూ కూడా ఒక కిప్పి లాగో అంటే ప్రతి ఒక్క ప్రాణి, ఈ ఎవల్యూషన్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాణి అవతారుడి సాన్నిధ్యంలో గడిపే అవకాశం ఉండదు కదండి, సాధారణంగా ఉండదు. కాబట్టి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెహర్ బాబా మనకి ఇవన్నీ కూడా జనరల్ గా ఏం జరుగుతుందో చెప్తూ వస్తున్నాడు అవుతాడు. కానీ వాటికి మాత్రం గురువు దగ్గర సాన్నిధ్యంలో గడిపేటువంటి సద్గురు దగ్గర కావచ్చు, లేకపోతే మహాపురుషుడు నలుగురు గురించి చెప్తాడండి అవుతాడు.
ఎప్పుడు కూడా అది ఎటువంటి ప్రాణి అయినప్పటికీ కూడా, అది ఎటువంటి చైతన్యం కలిగి ఉండే ప్రాణి అయినప్పటికీ కూడా, ఈ నలుగురి దగ్గర ఉన్నంత వరకు వాటికి ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడు అవుతాడు. ఎవరు ఈ నలుగురు అంటే మన గతంలో చూసామండి. ఈ నలుగురు ఎవరో మీకు గుర్తుందండి? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఎక్కడైనా కూడా ఇప్పుడు అవతార పురుషుడి దగ్గర ఉన్నారు, కొన్ని ప్రాణులు ఉంటాయి, కొన్ని జంతువులు ఉన్నప్పుడు వాటికి ఏమవుతుంది, ఆధ్యాత్మికంగా ప్రయోజనం కలుగుతుంది. అంటే అకార్డింగ్ టు యూనివర్సల్ లా ప్రకారము అది తీసుకోవాల్సినటువంటి జన్మల విషయంలో దాన్ని స్కిప్ చేస్తాడు అవుతాడు. అక్కడ గురువు స్కిప్ చేసి దాన్ని డైరెక్ట్ గా హ్యూమన్ ఫామ్ ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పినట్లుగా మస్తానికి కానివ్వండి, కిప్పి అనే పిల్లికి కానివ్వండి, ఇలా కొన్ని జంతువులకి అలా చెప్తూ బాబా ఇది నాట్ ఓన్లీ అవతారనే కాదు, నిజానికి తీసుకుంటే నాతో పాటు మిగతా ముగ్గురున్నారు, వాళ్ళ సాన్నిధ్యంలో గడిపినటువంటి ఏ జంతువుకి అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉంటుందని చెప్పాడు అవుతాడు. ఆ నలుగురు ఎవరండి అవతాడుతో కలిపితే? ఎంఎస్పి అన్నయ్య. ఇది మీనాక్షి మాస్టరు, ఒక సత్పురుషుడు, ఒక సద్గురువు, అవతారుడు. ఓకే. ఎంఎస్ పర్ఫెక్ట్ మాస్టరు, అవతారుడు, సత్పురుషుడు, మాస్టర్ అనే గురు. ఓకే. ఓకే, ముగ్గురు చెప్పావు, ఇంకొకరు కావాలి. అంజబ్ గారు. నేను అదే చెప్పాలనుకున్నా సార్. అవునా? ఓకే. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారు? ఇంకా ఎవరైనా? ఫస్ట్ ఒకతను వస్తాడు, ఆ నలుగురిలో ఫస్ట్ అతను ఒకతను వస్తాడు, రెండో అతను సత్పురుషుడు, మూడో వ్యక్తి మనకి సద్గురువు, నాలుగోది అవతార పురుషుడు. ఫస్ట్ ఎవరండి మనకి? అని మ్యాన్ గాడ్ అని గాడ్ మహాపురుషుడు అంటే ఇక్కడ హయ్యర్ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళు, అందుకే వాళ్ళు ఫ్యూ సోల్స్ అంటారు అవుతాడు. ఫ్యూ సోల్స్ కూడా ఆ పవర్ ఉంటుందని చెప్పాడు అవుతాడు. ఫ్యూ సోల్స్ అంటే ఎవరు మనకి? ఒక్కసారి రెఫరెన్స్ కి చార్ట్ నెంబర్ 5 తీసుకుంటే ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఎవరన్నా ఆ యొక్క ఆర్డర్ చెప్తారు ఎవరైనా? ఫస్ట్ ప్లేన్ నుంచి ఎవరెవరు ఉన్నారు? యోగి. చెప్పండి. చెప్పండి. యోగి, సాధకుడు, మహాత్ముడు, ఓకే, మహాయోగి, మహాపురుషుడు, సత్పురుషుడు, బ్రహ్మీభూతుడు, పరమహంస, జీవన్ముక్తుడు, సద్గురువు. లాస్ట్ లో ఇంకా పైన ఉండేది హైయెస్ట్ ఆఫ్ ది హై, పరాత్పర పరబ్రహ్మ, అవతార పురుషుడు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది మనకి? ఫస్ట్ ప్లేన్ లో ఉండేది యోగి. అకార్డింగ్ టు మనకి చార్ట్ నెంబర్ 5 ప్రకారము రెఫరెన్స్ తీసుకుంటే చార్ట్ అంటే ఫస్ట్ ప్లేన్ లో ఉన్న వ్యక్తిని, అంటే ఇక్కడ అవతారుడు చార్ట్ నెంబర్ 5 ది జర్నీ ద్వారా ఎవరిని ఎలా పిలవాలి, ఎందుకంటే నీకు తోచింది పిలవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెహర్ బాబా అని చాలా మంది యోగి అంటారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తే కూడా ఒక గొప్ప యోగి కథ అని రాశారు అతను రాసినటువంటి ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఎలా ఉంది చూసారు కదా, మనకి ఆ టర్మ్స్ అనేది కూడా తెలియదు, ఎందుకంటే అవేర్నెస్ లేక. అవతాడు చెప్పింది అల్టిమేట్ అయినటువంటి అథారిటీ అది. ఇప్పుడు మెహర్ బాబాని కూడా చాలా మంది, లేకపోతే మిగతా కొంతమంది సద్గురుల్ని కూడా కొంతమంది యోగి అని పిలుస్తారు. యోగి ఎవరు అంటే ఫస్ట్ ప్లేన్ లో ఉన్నవాడు. ఫస్ట్ ఆ సాధకము అది స్టార్ట్ చేసినప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, ఆ మార్గాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అతడు ఎప్పుడైతే మొదటి భూమిలోకి అడుగు పెడతాడో అతడు సాధకుడు లేక యోగి అని చెప్పాడు అవుతాడు. వాళ్ళంతా ఎవరు అంటే సమ్ సోల్స్. కాబట్టి మొదటి భూమికలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే యోగి. తర్వాత రెండో భూమికి వచ్చిన తర్వాత 2కి 3 మధ్య ఉన్న వ్యక్తి ఎవరు అంటే మహాత్మా. అదే విధంగా 3 దాటిన తర్వాత 4వ భూమికి దగ్గర వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహాయోగి.
కాబట్టి మొదటి భూమిక నుంచి 4వ భూమిక దాకా ఉన్నటువంటి ఈ 4 భూమికల్ని అవతాడు ఏం చెప్పాడు అంటే అధమమైన భూమికలు అని చెప్పాడు అవుతాడు. అంటే లోయర్ ప్లేన్స్ అని చెప్పాడు. లోయర్ ప్లేన్స్ అంటే వీళ్ళంతా ఎవరు అంటే సమ్ సోల్స్. కరెక్ట్ గా చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా సమ్ సోల్స్ కింద వస్తారు. ఏమవుతుంది, వీళ్ళలో రిస్క్ ఉంటుంది. నువ్వు ఎంత యోగిగా అయినప్పటికీ, నువ్వు ఎంత మహాత్మ అయినప్పటికీ, నువ్వు ఎంత మహాయోగి అయినప్పటికీ కూడా దెర్ ఇస్ అ రిస్క్ అన్నమాట. ఎందుకు రిస్క్ అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఒక స్పిరిచువల్ డౌన్ ఫాల్ అనేది జరుగుతుంది. నీకు అవకాశం ఉంది అక్కడ. నువ్వు గనక ఏదైనా మిస్యూజ్ చేసినా కూడా, ఎవరైనా బాధ పెట్టినా కూడా, ఉన్న పవర్స్ ని గనక నువ్వు దుర్వినియోగం చేస్తే మాత్రము దెర్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ స్పిరిచువల్ డౌన్ ఫాల్ అని చెప్పాడు అవుతాడు. ఒక డౌన్ ఫాల్ అయిపోతాడు. డౌన్ ఫాల్ అంటే ఏంటి, కంప్లీట్ గా సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు అహల్య ఉంది అంటే ఆవిడ ఏమనుకుంటున్నాము, ఆవిడ పూర్తిగా రాతికి వచ్చేసింది అనుకుంటున్నాం. ఆవిడ వచ్చింది రాతి రూపానికి కాదు, రాతి చైతన్యానికి వచ్చేసింది. ఇది సరిగ్గా అర్థమైతే అవతాడు చెప్పేటువంటి మాట అంటే ఈ చైతన్యం వెనక ఉన్న అసలు రహస్యం అర్థమైతే ఆవిడ అహల్య అదే రూపంతో ఉంది, అదే మానవ రూపంతో ఉన్నప్పటికీ కూడా అక్కడ గౌతమ్ మహర్షి ఏం చేశాడు అంటే, నువ్వు ఇంకా ఈ యొక్క లస్ట్, యాంగర్, గ్రీడ్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కాబట్టి నీ ప్రయాణం అనేది మొదటి నుండి మొదలు పెట్టు అని చెప్పి తిరిగి ఆవిడ్ని ఆ ఫుల్ కాన్షియస్నెస్ నుండి స్టోన్ కాన్షియస్ తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఆవిడని అహల్య అని ఏమంటాం మనం, రాతి రూపంలో ఉంది అంటాం. రాతి రూపంలో లేదంట, రాతి చైతన్యంలో ఉంది. ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాలలో ఉపనిషత్తులో కొన్ని విషయాలు చూస్తే, భాగవతం కనుక పరిశీలిస్తే, తర్వాత కృష్ణావతారము రామావతారాన్ని కొద్దిగా పరిశీలిస్తే ఇక్కడ అవతాడు చెప్పే మాటను ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, రామావతారంలో అహల్య ఆవిడ వచ్చినటువంటిది రాతి రూపానికి రాలేదు, రాతి చైతన్యానికి వచ్చింది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి పతనం పొందింది, డౌన్ ఫాల్ అయిపోయింది ఆవిడ. సో అదొకటి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం జరిగింది, రాముడు వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి చైతన్యం అనేది ఆపాదించిన తర్వాత సంపాదించుకున్నది అహల్య. ఆ ద్వారా ఇప్పుడు రాముడు రాగానే, రాముడు అంటే ఎవరు కూడా సాక్షాత్ అనంత చైతన్యమే కాబట్టి ఎప్పుడైతే పూర్తి చైతన్యము అనంత చైతన్యాన్ని గుర్తించిన తర్వాత వచ్చేది మోక్షం కాబట్టి ఆ విధంగా అహల్యకి మోక్షం అనేది ప్రాప్తించబడింది రామావతారంలో. ఇంకా రెండో సంఘటన తీసుకుంటే కృష్ణావతారంలో కూడా మనకి బాలకృష్ణుడు ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకి ఒకసారి ఎక్కువ అల్లరి చేస్తున్నాడు అనేసి యశోద ఏం చేస్తుందంటే కృష్ణుడిని కట్టేస్తుందండి. మనందరికి తెలిసిందే, ఒక రోకలికి కట్టేస్తున్నాడు. ఆ రోకలికి కట్టేస్తున్నప్పుడు ఏం చేసేవాడు అంటే, అప్పుడు ఆ రోకల్ని కూడా నడిపించుకుంటూ తోసుకుంటూ వెళ్ళేవాడు బాలకృష్ణుడు. ఆ బాలకృష్ణుడు అలా వెళ్తున్నప్పుడు 2 చెట్ల గుండా వెళ్తాడు కావాలని. 2 చెట్ల గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ 2 చెట్ల నుండి ఇద్దరు వ్యక్తులు బయట వస్తారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కుబేరుడి కొడుకులండి. వాళ్ళిద్దరు కూడా కుబేరుడు యొక్క కొడుకులు. ఒక టైంలో నారద మహర్షి శపించడంతో ఏమైపోయింది, వాళ్ళు చెట్లుగా ఉండిపోయారు అలా. కానీ నిజానికి అక్కడ ఉన్నది చెట్లు కాదండి, అది అర్థం చేసుకుంటే అక్కడ విజిటేబుల్ కాన్షియస్నెస్. వాళ్ళంతా అదే మానవ రూపంలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు, ఎటువంటి చైతన్యంలోకి డౌన్ ఫాల్ అయిపోయారు అంటే దే ఆర్ ఇన్ ద విజిటేబుల్ కాన్షియస్నెస్. నెంబర్ 2 అండి. నెంబర్ 3 అంటే మూడో విషయానికి వచ్చేసరి భాగవతం. శ్రీ భాగవతం అనేది ఒకసారి పరిశీలిస్తే మనకి అక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. మీకు గుర్తుందండి భాగవతంలో ఎగ్జాంపుల్? భాగవతంలో ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి గతంలో మెహరోపాసనంలో మనకి అవతాడు మెన్షన్ చేశాడు ఒక పాయింట్ ని, ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఒక ప్రాణి గురించి. భాగవతంలో శ్రీ భాగవతం జడభరతుడు అన్నయ్య. జడభరతుడు ఎలా చెప్తూ ఉంది మనకి ఇక్కడ శ్రీ భాగవతంలో ఏం జరుగుతుంది అంటే, ఆయన 3 జన్మలని చెప్తారు. ఏం చెప్తారు, మొదటిది రాజా భరతుడు, 2 జింక భరతుడు, 3వది జడభరతుడు. 3 జన్మల గురించి చెప్తారు. అంటే ఒక రాజు అయినటువంటి భరతుడు ఏమవుతోంది, ఆ సమయంలో అన్ని రాజ్యాన్ని మొత్తాన్ని విడిచిపెట్టిన తర్వాత అరణ్యంలోకి వచ్చినప్పుడు చివరికి ఆ లాస్ట్ మినిట్ లో కూడా ఒక టైంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్ళ ముందు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు తెరిచేసరికి ఆయనకు ఒక దృశ్యం కనపడింది. ఏంటది అంటే, ఒక బాగా గర్భిణితో ఉన్నటువంటి జింక ఏం చేస్తోంది అంటే, ఏదో ఒక భయంతో ఏదో పులియో లేకపోతే ఒక క్రూర మృగమో వెంటాడుతున్నప్పుడు ఆ భయంతో ఏం చేస్తుంది అంటే
ఒక వైపు నుండి నది ఒక వైపు నుండి మరోవైపు దూకే ప్రయత్నంలో ఆకాశంలో ఉన్నప్పుడే ఆ దూకే ప్రయత్నంలో అప్పుడు తనకి ఆ బిడ్డ కలుగుతుంది. ఆ జింకకి ఆ బిడ్డ పూర్తిగా నదిలో పడిపోతుంది. సో ఆ తల్లి జింక ఎప్పుడైతే ఈ వైపు దూకడం జరిగిందో వెంటనే ఆ రాయి మీద పడడము, ఆ జింక బాడీ డ్రాప్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ రాజా భరతుడు? అప్పుడు మహర్షి అంటే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, అడవిలో ఉన్నాడు, అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, మోక్షం పొందాలి అనేసి ఉద్దేశంతో వచ్చేసాడు. ఏం చేశాడు? చూశాడు ఈ దృశ్యాన్ని. చూడగానే అయ్యో జింక పిల్ల పడిపోయింది అనేది వెంటనే దాన్ని తీసుకొచ్చి నెమ్మదిగా దాని యొక్క సంరక్షణ చూడడం మొదలు పెట్టాడు రాజా భరతుడు. అలా అలా మొదలు పెట్టడంతో ఏం జరిగింది? నెమ్మదిగా దాన్ని పెంచుతూ పోతున్నప్పుడు నెమ్మదిగా దాని మీద ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడింది. ఎవరికి? ఆ రాజా భరతుడికి. ఎలా అయిపోయింది? సమయం అంతా కూడా దాన్ని గడిచిపోతూ ఉంది. ఆ జింకను చూసుకోవడమే సరిపోతూ ఉంది. దాన్ని ఆడిపించడము, తర్వాత ఒక బిడ్డలా చూసుకోవడము, నెమ్మదిగా ఇతడి యొక్క సాధన యొక్క సమయం అంతా కూడా దానికే కేటాయిస్తున్నాడు. తన టైము, ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ జింకని పోషించడంలోనే అయిపోయింది. ఒక సమయంలో ఏం జరిగింది అంటే ఇంక చివరి నిమిషం వచ్చేసరికి అది కొంచెం పెరిగి పెద్ద అయింది. పెరిగి పెద్ద అయినప్పుడు అది తెలియకుండా అంటే అది ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళేసరికి మాత్రము మామూలుగా వెళితే వచ్చేస్తుండేది. రాకపోయేసరికి ఏం చేశాడు అంటే వెంటనే దాని గురించి ఆలోచిస్తూ అరే అయ్యో నా జింక అడవిలోకి వెళ్ళిపోయింది, లోపల ఏం జరిగి ఉంటుందో, ఏదైనా క్రూర మృగం తినేసి చంపేసి ఉంటుందో, అయ్యో నా జింక సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ జింక వచ్చింది. అప్పటికి ఈయన తుది శ్వాస విడిచిపెడుతున్నాడు. తుది శ్వాస విడిచిపెడితే ఎలా ఉంటున్నాడు అంటే అయ్యో జింక, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు, నేను నీ కోసం బతుకుండాలనుకున్నాను కానీ నాకు ప్రాణం పోతుంది అని చివరి నిమిషంలో కూడా ఆ జింకని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టడం వలన రెండో జన్మలో అతడు జింకలా పుట్టాడు అనేది చెప్తుంది శ్రీ భాగవతం. కాబట్టి నిజానికి అక్కడ తీసుకున్నప్పుడు సరిగ్గా అర్థమైతే నిజానికి ఆ భరతుడు వచ్చింది జింకలా రాలేదు, మానవ జన్మ తీసుకున్నాడు. కానీ అక్కడ అతనికి ఉన్నది యానిమల్ కాన్షియస్నెస్. యానిమల్ కి ఎంత కాన్షియస్నెస్ ఉంటుంది అంటే పార్షియల్ కాన్షియస్నెస్, పాక్షికమైన చైతన్యం అనేది ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యంతో ఉన్నప్పుడు ఆ తర్వాత అతడు చేసినటువంటి సత్సంగాల యొక్క ఫలితమే మళ్ళీ చివరి జన్మ అయినటువంటి మరొక జన్మ తీసుకుంటాడు. అదే జడభరతుడు. అతని పేరు జడభరతుడు కాదండి, భరతుడే. అతడికి పేరు కూడా పెట్టలేదు. అంటే పుట్టినప్పటి నుండి ఎటువంటి చలనం లేకుండా అంటే ఉండేసరికి అతను జడంగా ఉన్నాడు. అంటే కదిలితే ఏదైనా లక్షణాలు కనబడితే పేరు పెడదాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ అతను పుట్టినప్పటి నుండి ఎటువంటి చలనం లేదు, ఏడుపు లేదు, నవ్వు లేదు, ఏదైనా ఆకలేస్తే ఏడవటం లేదు, ఏదైనా కావాలంటే ఏం అడగటం లేదు, పూర్తిగా ఒక జడంగా ఉండిపోయాడు. కాబట్టి ఆ విధంగా ఎవరు పేరు పెట్టనటువంటి సందర్భంలో అతడికి జడభరతుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా తీసుకుంటే అంటే రామావతారంలో అహల్య అయినా, ఆ తర్వాత కృష్ణావతారంలో మణిగ్రీవ అనేటువంటి కుబేరుడు కొడుకులు కావచ్చు, శ్రీ భాగవతంలో మన జడభరతుడు తీసుకుంటే ఈ 3 ఇన్సిడెంట్స్ తీసుకుంటే కరెక్ట్ గా ఏం అర్థం చేసుకోవాలి అంటే అక్కడ ఆయా సందర్భాలలో వాళ్ళు తీసుకున్నటువంటిది ఆ యొక్క శరీరాలు కాదు, వాళ్ళు ఆ చైతన్యానికి వచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముందు మనకు చెప్తాడు అవుతాడు. ఎందుకంటే మానవ జన్మలో ఒక్కసారి పూర్తి చైతన్యం అనేది సంప్రాప్తింప చేసుకున్న తర్వాత సాధారణంగా అది డౌన్ ఫాల్ అవ్వదు. అయితే నీకేమవుతుంది? ఫామ్ మాత్రం అలాగే ఉంటుంది కానీ చైతన్యం మారుతుంది తప్ప ఫామ్ మారదు. హ్యూమన్ ఫామ్ అనేది కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది సాధారణంగా జరగదు అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. కాబట్టి మనకు అవతాడు చెప్పిన దాని ప్రకారం కూడా బాబా దగ్గర గడిపినటువంటి అనేక జంతువులకి కూడా మెహర్ బాబా స్పష్టంగా, ఎందుకంటే అవతాడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే చాలా అథారిటీతో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అవతాడు. ఏం చెప్పాడు అంటే అవతాడు ఒక జంతువు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఏ ప్రాణి అయినప్పటికీ అది బ్రతుకున్నా లేకపోతే శరీరం విడిచిపెట్టినా కూడా నా స్పర్శ చేత నేను దాన్ని స్పర్శించాను అంటే దానికి ఖచ్చితంగా మానవ జన్మ అనేది వస్తుంది. అది ఏదైనప్పటికీ కూడా అది ఖచ్చితంగా మానవ జన్మ వస్తుంది. కాబట్టి ఇది ఎక్సెంప్షన్స్ ముఖ్యంగా అవతాడు విషయంలో. దాని తర్వాత తీసుకుంటే కాస్త కొద్దిగా ఏమవుతుంది సద్గురువు, దాని కింద మనకి కొంచెం తీసుకుంటే సత్పురుషుడు, దాని కింద మనం తీసుకుంటే ఎవరంటే మహాపురుషుడు. కాబట్టి ఈ మహాపురుషుడు, సత్పురుషుడు, సద్గురువు, అవతార పురుషుడు సమక్షంలో ఉన్నటువంటి మానవులు మాత్రమే కాదు, జంతువులు ఏ ఒక్క రూపంలో ఉన్నప్పటికీ కూడా వాటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది కలిగి తీరుతుంది.
ఎందుకు కలుగుతుంది అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు మనకి సాధారణంగా ఈ కంటిన్యూషన్ అనేది ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా జరుగుతుంది కదండి. ఇప్పుడు లోహం నుండి, ఇప్పుడు రాతి నుండి లోహంకి వచ్చాడు, లోహం నుంచి మళ్ళీ రేపు వృక్షానికి వెళ్ళబోతున్నాడు ఆత్మ అనేది. ఇక్కడ ఇంటరప్షన్ లేకుండా వెళ్తోంది. అంటే ఇంటరప్షన్స్ అనేది ఎందుకు కలగటం లేదు అంటే ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతున్నాడు, అసోసియేట్ అవుతున్నాడు ఆ ఫామ్ తో. తర్వాత ఏం చేస్తున్నాడు, వెంటనే ఐడెంటిఫై అవుతున్నాడు. ఐడెంటిఫై అయిన తర్వాత ఆ ఫామ్ లో ఉన్నంత వరకు ఎటువంటి సంస్కారాన్ని ఎగ్జాస్ట్ చేసుకోవాలనేది ఎగ్జాస్ట్ అయిన తర్వాత డిసోసియేట్ అయిపోతున్నాడు. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అవుతాడేం చెప్తాడు అంటే, ఒక్కసారి ఈ జంతువులు ఎలా ఏమైతే ఉన్నాయో అవి ఈ యొక్క మిగతా ఎవరితో ఐడెంటిఫై కాకుండా గురువులతో ఐడెంటిఫై అవుతాయని చెప్తాడు అవుతాడు. ఎందుకంటే కొన్ని జంతువులు ఎస్పెషల్లీ మస్తాన్ చూస్తే మాత్రము బాబా పెడితేనే తినే కొన్ని కండిషన్స్ చూడొచ్చు మనం అండి. అంటే అవి తనను తాను ఎవరితో ఐడెంటిఫై అవుతున్నాయి అంటే సాక్షాత్ భగవంతుడితో ఐడెంటిఫై అవుతున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అవుతాడు ఒక మాట చెప్తాడండి, నువ్వు 100 సంవత్సరాల పాటు ఎంత సిన్సియర్ గా ప్రార్థన చేసినా, నువ్వు ఎంత సిన్సియర్ గా నువ్వు ఎటువంటిది కూడా యాక్టివిటీ చేసినా కూడా అది 100 సంవత్సరాలకి ఈక్వల్ అయినప్పటికీ కానీ ఒక అవతార పురుషుడు యొక్క సమక్షంలో లేకపోతే సద్గురు యొక్క సమక్షంలో ఒక్క నిమిషం గడిపినా చాలు, అది 100 సంవత్సరాల ఒక సిన్సియర్ ప్రార్థనకి సమానం అన్నాడు అవుతాడు. ఒక్క క్షణం కాలం గడిపితే చాలని చెప్పాడు అవుతాడు. అలా ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు గడిపినటువంటి సందర్భాలు అవతాడు దగ్గర జంతువులు చాలా ఉన్నాయండి. అందుకే కదండి మనకి ఎంత అదృష్టం అంటే అవతార పురుషుడు ఉన్నటువంటి అప్పర్ మెహరాబాద్ లోని ఆయన అవతార పురుషుడు యొక్క గ్రాస్ బాడీతో పాటు మన చుట్టుపక్కల చూస్తే కొన్ని జంతువుల శరీరాలు కూడా ఉన్నాయండి అక్కడ. అంటే అక్కడ ఆయన కేవలము గ్రాస్ బాడీతోనే కాదు, అంటే ఆ ప్లేస్ వాటికి ఇచ్చాడు అవుతాడు. నా పక్కనే మీరుంటారు, మీ ఏ శరీరాల ద్వారా అయితే నాతో కాంటాక్ట్ లోకి వచ్చారో ఆ శరీరాలు కూడా ఎక్కడో చోట పడేయకుండా నా పక్కనే పదిలంగా చూసుకుంటాను. కాబట్టి మీ శరీరాలకి కానీ మీ ఆత్మలకి కానీ నేను భరోసా ఇస్తా అని చెప్పాడు అవుతాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివైన్ లవ్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. కాబట్టి అటువంటి ఆదుకునే ప్రేమ అనేది మనకు కనిపిస్తోంది. కాబట్టి అవతాడు ఇంతవరకు చెప్తున్న విషయాలు ఏంటి అంటే ఒక్కొక్క దానిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ జర్నీ అనేది ఎలా కొనసాగుతుంది, ఆ యొక్క చైతన్యం అనేది వికసిస్తున్నప్పుడు ఎలా జర్నీ కొనసాగుతుంది అనేది మనకి నిన్నటి వరకు మొదటిగా ఆ యొక్క రాతి రూపం నుండి ఇప్పుడు అంటే లోహ రూపానికి రావడం జరిగింది. ఏం జరిగింది నిన్న వరకు మనకు అవతాడు చెప్పిన మాట ఏంటి, కొన్ని లక్షణాలు చెప్పాడు అవుతాడు. ఆ లోహానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, కాబట్టి ఆ లోహానికి ఉన్నటువంటి లక్షణాలు దాదాపు దేనికి కూడా ఒక రకంగా సమానంగా ఉంటుంది అంటే రాతి రూపానికి. అందుకే చెప్పాడు కదండి మనకి ఏం చెప్పాడు, ఇన్ ఆర్గానిక్, ఇన్ యానిమేట్ అండ్ సాలిడ్ యాజ్ ద స్టోన్ ఫామ్. రాయికున్నట్లుగానే ఎలా ఉంటుంది, నిర్జీవంగా బాగా దృఢంగా ఉంటుంది. ఎలా ఉంటుంది, రాతిలాగే. కాబట్టి ఇక్కడ ఏ మాట చెప్తున్నాడు అంటే అవుతాడు ఒక చిన్న మాట ఇంకొకసారి మనం రిపీట్ చేసుకుంటే ఏంటి, ఇప్పుడు గడిపే జన్మ ఇప్పటి నా కథకు వద్దామండి. ఇప్పటి నా కథ అంటే రీఇన్కార్నేషన్ కి వస్తే ఇప్పటి నా జన్మ నిజానికి ఈ యొక్క జన్మ మీద ఎఫెక్ట్ చూపించేది గత జన్మనే. చాలా పోలికలు ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొత్త అనిపిస్తుందండి. తల్లిదండ్రులు పుట్టక ముందు మనకి పరిచయం లేరు, పెళ్లి కాక ముందు మా భార్య భర్తలు ఎవరో తెలియదు, బిడ్డల్ని కనడానికన్నా ముందు ఆ బిడ్డలు ఎవరో తెలియదు. కానీ తెలియదు అంటున్నామే కానీ గుర్తు లేదని చెప్పాలి. కరెక్ట్ గా తెలియడం అనకన్నా గుర్తు లేదు. ఎందుకంటే నిజానికి వాళ్ళందరూ కూడా పాత బ్యాచ్ అన్నాడు అవుతాడు. గతంలో వాళ్ళు నీతో పాటు ఉన్న వాళ్ళే, కానీ రిలేషన్స్ మారుతుంది, సంస్కారాలు మారుతుంది. కానీ నిజానికి అక్కడ నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాలు మాత్రం అవే. కానీ ఆ పోగు చేసుకున్న సంస్కారాలు ఈ జన్మకు వచ్చేసరికి ఆ పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అయ్యేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరు ఏదో ఒక విధంగా నీతో కనెక్ట్ అవుతారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు. కాబట్టి ఆ సంస్కారాలు అనేది కూడా చాలా వరకు గతంతో ఎలాగైతే ముడిపడి ఉంటుందో ఇక్కడ కూడా ఎవల్యూషన్ ప్రాసెస్ లో కూడా స్టోన్ కి మెటల్ కి మధ్య అటువంటి సంబంధం అనేది ఏర్పడిందని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కంటిన్యూ చేసుకుంటూ నిన్నటి వరకు అది ఎలాంటిది, ఆ లోహం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం నిన్నటి వరకు అంటే ఇంకొక మాట ఏం చెప్పాడు నిన్న మనకి, దే కెనాట్ హ్యావ్ వాలంటరీ మోషన్. అంటే ఏమవుతోంది, అది తనంతటగా కదలలేనటువంటిది. రెండు మనం అబ్జర్వ్ చేస్తే ఏది ఒక రాతి కానీ
లోహం కానీ ఈ రెండిటిని కూడా తనంతటగా తాను అవి కదల్లేవు, ఒకరు కదిలిస్తే తప్ప, అటువంటి లక్షణం కలిగి ఉన్నవి అని నిన్నటి వరకు మనకి అవతాడు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నుంచి అవతార పురుషుడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటిది మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారు ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. After ages and cycles of varied innumerable gross experiences of diverse and innumerable impressions through a variety of species of metal forms, the consciousness of the soul eventually disassociates itself even from the most lost species of the metal form. Thus, the identity of the soul with the most lost species of the metal form is dropped. And as usually, the consciousness of soul now is once again temporarily unidentified with any form. That is, the soul is now without any form. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అనేక యుగాలు కాలచక్రాల తర్వాత నానా విధాలైన లోహరూప జాతుల ద్వారా విభిన్నం అసంఖ్యాకము అయిన సంస్కారాలకు చెందిన విభిన్నము అసంఖ్యాకం అయిన స్థూల అనుభవములను పొందుతూ ఆత్మ యొక్క చైతన్యము ఎటుకేలకు లోహరూపములోని చిట్ట చివరి జాతి నుండి సైతం వేరుపడుతుంది. లోహరూపంలోని చిట్ట చివరి జాతితో ఆత్మ యొక్క తదాత్మ విడిచిపెడుతుంది. ఎప్పటిలాగే ఎరుకగల ఆత్మ మరొకసారి తాత్కాలికంగా ఏ రూపముతోనూ తదాత్మ చెందకుండా ఉంటుంది. అనగా ఆత్మ ఇప్పుడు ఏ రూపము లేకుండా ఉంటుంది. In this state of the consciousness soul, when there is no form with which to be associated, the consciousness of the soul is centered only in the impressions of the most lost species of metal form, which has now been dropped. ఎరుకగల ఆత్మ సహచర్యం చేయడానికి ఏ రూపము లేని ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యము ఇప్పటి విడిచిపెట్టబడిన లోహరూపములోని చిట్ట చివరి జాతి సంస్కారాలలో మాత్రమే కేంద్రీకరింపబడి ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి అవుతాడు మరొక్కసారి అదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాడండి. అవుతాడు ఎలా ఉంటుంది అంటే అసోసియేషన్ అయిన తర్వాత, అంటే ఒక రూపంతో అసోసియేట్ అయిన తర్వాత, అంటే కలయిక ఏర్పడిన తర్వాత ఆ రూపంతో ఏం చేస్తుంది అంటే తనను తాను గుర్తిస్తుంది. ఎందుకంటే ఒకవేళ తాదాత్మ్యత అనే మాట అర్థం కాకపోతే మనం గుర్తింపు పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఐడెంటిఫికేషన్ జస్ట్ ఏం లేదు. తాదాత్మ్యత అంటే ఏంటి, వెంటనే మన ఆధార్ కార్డ్ అని పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఏంటి, ఐడెంటిటీ కార్డు. అంటే నన్ను ఎలా గుర్తిస్తాడు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు, ఎందుకంటే ఐడి కార్డు చూపిస్తుంది, నన్ను గుర్తిస్తాడు, హరిప్రసాద్ తెలుస్తుంది అతను. సో కాబట్టి ఐడెంటిఫై అంటే మనం పోల్చుకోవచ్చు అంటే తను ఎలా పోల్చుకుంటుంది అంటే నేను ఈ శరీరాన్ని, నేను ఈ రూపాన్ని, ఈ రూపంతో నేను ఇదే నేను అనేటువంటి విధంగా ఆ రూపంతో అది పోల్చుకుంటుంది, ఆ పోలిక. కాబట్టి నేను ఈ యొక్క శరీరం అని. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అది కూడా ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఎప్పుడు విడిచిపెట్టబడుతుంది అంటే ఆఫ్టర్ డిసోసియేషన్. అంటే ఏదైతే నువ్వు మరణం అని చెప్తున్నావో, ఏదైతే, ఎందుకంటే మనకి మొట్టమొదటిసారి చెప్పేసాడు అవుతాడు, దర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్. మీరు అలా పిలుచుకుంటున్నారు, యు టర్మ్ యాజ్ అని చెప్పాడు అవుతాడు.
ఒక పుట్టుక అనేటువంటిది నీ కళ్ళ ముందు ఒక బర్త్ అనేది కనిపిస్తే, నిన్న లేని కనిపెట్టి ఒక జీవరాశి నీ కళ్ళ ముందు కనపడుతున్నాడు అంటే నువ్వు పెట్టుకున్న పేరేంటి? బర్త్ అంటున్నావు. నిజానికి అది బర్త్ కాదు, అది ఒక అసోసియేషన్, కలయికే. బర్త్ అనేది వాడికి ఎప్పుడో జరిగిపోయింది. అది నిజంగా చెప్పాలి, అది రియల్ డెత్. అది భగవంతుడి నుంచి విడిపడ్డప్పుడే ఆ రియల్ బర్త్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొత్తగా ఇక్కడ రియల్ బర్త్ అంటే ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే కలయిక మాత్రమే. కాబట్టి కలయిక ఏర్పడుతోంది. తర్వాత తనను తాను ఆ రూపంతో తనను తాను పోల్చుకుంటున్నాడు. అండ్ చివరికి ఏమైపోతోంది, ఆ రూపంతో ఎప్పుడైతే సంస్కారాలు పూర్తిగా ఖర్చు పెట్టిన తర్వాత ఆ యొక్క రూపం నుండి తను విడిపడుతున్నాడు. దాన్ని అవుతాడు డిసోసియేషన్ అన్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది మనకి, ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే, ఇంకొకసారి అంటే అసోసియేషన్ అయిన తర్వాత, ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత, డిసోసియేషన్ అయిన తర్వాత, ఆ డిసోసియేట్ అయినటువంటి విడిచిపెట్టబడినటువంటి ఆ ఆత్మ మరో యొక్క శరీరంతో ఒక కలయిక ఏర్పరచుకోవడానికన్నా ముందు ఒక్కసారి కొంత గ్యాప్ ఇచ్చాడు అవుతాడు. కొంత గ్యాప్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఆత్మ అనేది ఎటువంటి రూపం లేకుండా అలా ఉంది. ఎలా ఉంది అన్నప్పుడు మనకు అదే చెప్తున్నాడు అవుతాడు. ఎరుక గల ఆత్మ సహచర్యం చేయడానికి ఏ రూపం లేని ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడే విడిచిపెట్టబడిన లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలలో మాత్రమే కేంద్రీకరింపబడి ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, తను చివరిగా విడిచిపెట్టినటువంటి మోస్ట్ లాస్ట్ అంటే చివరిగా విడిచిపెట్టినటువంటి, అంటే ఇప్పుడు ఇది దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. నిన్న కూడా మనం కనెక్ట్ చేసి అవుతాడు కనెక్ట్ చేశాడు. అది నీకు ఇంకా అర్థం కావాలి అంటే మానవ జన్మ కూడా తీసుకోవచ్చు. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది, ఒక మనిషి బాడీ డ్రాప్ చేసిన తర్వాత అతడు ఇంకొక వెంటనే తీసుకోడు కదండి, వెంటనే అసోసియేట్ అవ్వడు. అందుకు అవుతాడు ఏం చెప్పాడు, ఒక గ్యాప్ చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, 72 hours వరకు అతడి యొక్క ఎగ్జిస్ట్ అనేది ఉంటుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత 3 రోజుల వరకు కూడా అతడి యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. అతడి యొక్క గ్రాస్ బాడీ అనేది జడంగా ఉన్నప్పటికీ కూడా అతడు ఏ కాన్షియస్నెస్ తో అయితే ఈ యొక్క స్థూల శరీరంతో ఉన్నాడో ఆ కాన్షియస్నెస్ అనేది కూడా దానికి సంబంధించినటువంటి గ్రాస్ ఇంప్రెషన్ అనేది ఆ ప్లేస్ లో, సరౌండింగ్స్ లో కూడా ఉంటుంది అని చెప్పాడు అవుతాడు. అందుకేం చెప్పాడు, ఆ 72 గంటల వరకు కూడా నువ్వు ఏం చెప్పినా కూడా ఆత్మ అనేది ఆలకిస్తుంది. నువ్వు తీసుకుంటుంది. నువ్వు బాధపడితే కూడా అది కూడా బాధపడుతుంది. నువ్వు భయపడితే అది కూడా భయపడుతుంది. ఎందుకంటే సాధారణంగా మోస్ట్ సోల్స్ కి డెత్ లేక డిసోసియేషన్ అనేది ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. ఎందుకంటే అంత తేలిక కాదు. బర్త్ కి ప్రిపేర్ అయినంత తేలిక డెత్ కి ప్రిపేర్ అవడం అనేది సాధారణ మనిషికి అది అయ్యే పని కాదంటాడు అవుతాడు. అందుకనే కూడా డెత్ అనేటువంటిది ఒక మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లైఫ్ అంటాడు అవుతాడు. ఎందుకంటే చీమ కొట్టడం నుండి చావడం వరకు ఉండే 2 ఆస్పెక్ట్స్ నిజానికి భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఆ భగవంతుడి సంకల్పం కూడా దేన్ని అనుసరించి ఉంటుంది, ఆ జీవుడు చేసినటువంటి కర్మలను బట్టే ఉంటుంది, ఆ ప్రారంభం బట్టే ఉంటుంది. కాబట్టి సాధారణంగా అతడు డిసోసియేట్ అయిన తర్వాత షాక్ లో ఉంటాడు. కాబట్టి అందుకే అవుతాడు ఏం చెప్పాడు అంటే, ఎవరు తెలిసినా తెలియకపోయినా బాడీ డ్రాప్ చేసినప్పుడు అది ఏ జీవరాశి అయినప్పటికీ కూడా, ముఖ్యంగా ఒకవేళ మనిషి అయితే మాత్రం అతడికి మెహర్ బాబా అంటే తెలియకపోయినా ఒక్క క్షణము వెళ్ళి ఒక్క క్షణకాలం వెళ్ళి అవతార్ మెహర్ బాబాకి జై, వీలైతే బయట చెప్పండి లేదా లోపల చెప్పుకోండి, డెఫినెట్ గా నా నామం అనేది ఆత్మ అనేది అందుకుంటుంది. ఖచ్చితంగా అతడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి నా నామం అనేది ఖచ్చితంగా ఆత్మకు ఉపయోగపడుతుందని చెప్పాడు అవుతాడు. అంటే ఒక గ్యాప్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకు అవుతాడు చెప్తున్నాడు ఇక్కడ పాయింట్ లో, అనగా ఆత్మ ఇప్పుడు ఏ రూపం లేకుండా ఉంటుంది అంటే అది ఏదైనప్పటికీ, అది అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అనే కాదు, ఇది ఏ ఆత్మకి మానవ రూపంలో కూడా అంతే. కానీ పర్టికులర్ గా మనకి ఇక్కడ ఒక టైం పింగ్ చెప్పాడు అవుతాడు. 3 స్టేజెస్ చెప్పాడు. ఫస్ట్ 72 hours, తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 3 days తర్వాత ఏమైపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, అక్కడి నుంచి అంటే 72 hours తర్వాత అప్ టు 10th day వరకు కూడా అది ఏం చేస్తుంది అంటే, ఆత్మ ఏం చేస్తుంది అంటే అది ఏదైతే సంపాదించుకున్నటువంటి సుఖం ఏదైతే ఉందో అక్కడ ఒక హెవెన్, ఒక స్వర్గ స్థితిని అనుభవిస్తుంది. స్వర్గస్థితి అంటే మనం సాధారణంగా చెప్పినట్లుగా ఇట్స్ నాట్ ఎ ప్లేసెస్, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పాడు అవుతాడు. అది చోట్లు కాదు. సినిమాలో చూపించినట్లు నరకము స్వర్గం అనేది అదేది చోటు కాదు, అది స్టేట్ ఆఫ్ మైండ్. అది అటువంటిది అనుభవిస్తూ పోతుంది. ఎప్పటి నుండి, 72 గంటల 3 రోజుల తర్వాత అప్ టు 10th day వరకు కూడా ఇది ఒక సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే 10 days తర్వాత కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది.
అసలు నీకు సంబంధమే ఉండదు. అందుకే నేనేం చెప్తాను, ఆఫ్టర్ 10 days 10 రోజుల తర్వాత అతని పేరు మీద నువ్వు ఏది చేసినా కూడా అది కేవలం నీ అహంకారం అనేది సంతృప్తి పరచుకోవడానికి, సమాజాన్ని సంతృప్తి పరచుకోవడానికి తప్ప అతనికి నిజానికి ఏ రకంగా ప్రయోజనం ఉండదు. అందుకనే కూడా 10 days తర్వాత అతని విషయంలో నువ్వు ఏం చేసినా కూడా అదంతా కూడా పెద్ద ప్రయోజనం ఉండదని మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏం జరుగుతోంది ఆ టైంలో, ఆ 72 hours ఏం జరుగుతుందంటే ఈ మాట అదే చెప్తున్నాడు మనకి అవుతాడు. ఆ ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడే విడిచిపెట్టబడిన, అంటే గతంలో విడిచిపెట్టాడు కదండి, ఇప్పుడే శరీరం విడిచిపెట్టినటువంటి గ్రాస్ బాడీ అక్కడ ఉంది. కానీ అతను గ్రాస్ బాడీలో ఉన్నప్పుడు ఎటువంటి సంస్కారాల్ని అక్యుములేట్ చేసుకున్నాడో వాటిని ఎగ్జాస్ట్ చేసుకోవడానికి ఆ సంస్కారాలు అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుంది అది? అది కంప్లీట్ గా ఎక్కడ సెంటర్డ్ అయి ఉంటుంది? ఆ ప్లేస్ కి సెంటర్ అయి ఉంటుంది. కానీ అది వెంటనే అది ఫామ్ తీసుకోవడానికి లేదు. ఆ సంస్కారాలకి ఏంటి అంటే ఒక టైం బీయింగ్ చెప్పాడు అవుతాడు, ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్స్ కి. హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పాడు అవుతాడు 3 ప్రాసెస్ ఏదైతే ఉన్నా ఆ ప్రాసెస్ లో ఫాలో అయితే తప్ప ఆత్మకి, ఆ చైతన్యానికి ఇంకొక శరీరం అనేది రాదు. కాబట్టి అదేం చేస్తుంది అక్కడ? ఇది కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. కానీ గతంలో విడిచిపెట్టినటువంటి లోహ రూపంలో ఉన్న చిట్ట చివరి జాతి సంస్కారాలలో మాత్రమే అది కేంద్రీకృతమై ఉంటుంది. అంటే కాబట్టి ఏం చేస్తోంది అక్కడ? ఏదైతే పోగు చేసుకున్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి దానికి ఇంకొక రూపం కావాలి, ఇంకొక శరీరం కావాలి. కాబట్టి దానికోసమే, కాబట్టి ఆ సంస్కారాలు ఏం చేస్తుందంటే మరొక శరీరంతో అసోసియేట్ లా చేస్తుంది. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్ అయినా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అయినా ప్రాసెస్ ఒకటేనండి, ప్రక్రియ మాత్రం ఒక్కటే. ఆ రూపాలు మారచ్చేమో, అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు మారచ్చేమో, సంస్కారాలలో ఉన్న తీవ్రత మారచ్చేమో, అక్కడ ఉన్న చైతన్యంలో ఉండే తీవ్రత ఎవల్యూషన్ లో అది వికసింప చేయడంలో కానీ ఆ తేడా ఉంటుందేమో, కానీ నిజానికి ఆ టైం గ్యాప్ కానివ్వండి కొంత సమయం ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారాలు మాత్రము దాని మీదనే కేంద్రీకరింపబడి ఉంటుందని మనకి అవతారుడు స్పష్టంగా చెప్తున్నాడు అండి ఇంతవరకు. కాబట్టి తర్వాత అవతాడు ఏం చెప్పబోతున్నాడు అనేది మనకి ఆంజనేయులు తర్వాత రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. Thus the conscious soul in this state of having no form for identification is conscious only of the impressions of the most last spices of matter form. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ విధంగా ఆ తాదాత్మ్యం చెందడానికి ఏ రూపం లేని ఈ స్థితిలో ఎరుకగల ఆత్మ లోహ రూపంలోని చిట్టి చివరి జాతి సంస్కారాల ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది. ఏదైనా ఒక The conscious soul must adjust these impressions of the most last spices of the matter form by the consciousness of the soul experiencing these impressions through some appropriate medium, and the appropriate medium to spend or adjust these impressions of the most last spices of matter form is the most first spices of vegetable form. This spices of vegetable form is nothing but the consolidated mold of the impressions of the most last spices of the metal form. ఏదైనా ఒక తగిన మాధ్యమం ద్వారా ఈ సంస్కారాలను ఆత్మ యొక్క చైతన్యం అనుభవించి లోహ రూపంలోని చిట్ట చివరి జాతికి చెందిన ఈ సంస్కారాలను ఎరుకగల ఆత్మ తప్పనిసరిగా ఖాళీ చేయాలి. అలాగే లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలను ఖర్చు చేయడానికి లేదా ఖాళీ చేయడానికి వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతియే తగిన మాధ్యమం. వృక్ష రూపంలోని ఈ జాతి లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాల ఘనీభవించిన మూసయే కానీ వేరొకటి కాదు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి అవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? ఈ విధంగా తనను తాను పోల్చుకోవడంతో చెందడానికి, అంటే ఏ రూపం లేని ఈ స్థితిలో
ఎరుక గల ఆత్మ ఏం చేస్తోంది అంటే, ఏం చేస్తోంది? లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాల ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే మాటని ఒక్కసారి ఒక మానవ జన్మకి ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే, అంతే కదండి. ఇప్పుడు బాడీ డ్రాప్ చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి బాడీ డ్రాప్ చేసిన తర్వాత అవతడేం చెప్పాడు? అతడి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది అప్ టు 72 గంటల వరకు ఉంటుంది అంటే, అతడు ఎటువంటి కాన్షియస్నెస్ లో ఉంటాడు? ఖచ్చితంగా గ్రాస్ బాడీ కాన్షియస్ లోనే బాడీ డ్రాప్ చేశాడు కాబట్టి 72 గంటల వరకు తన శరీరాన్ని చూసుకుంటూ ఉంటాడు. తను బ్రతికున్నప్పుడు ఆ శరీరంతో కనెక్ట్ అయినటువంటి మిగతా శరీరాలను చూసుకుంటూ ఉంటాడు తప్ప అంతకు మించి వెళ్ళాడు కదా. అంటే ఏమైపోతుంది ఇక్కడ అవతాడు చెప్పిన విధంగా ఆ జాతి సంస్కారాల ఎరుక అంటే ఇప్పుడు మానవ జన్మ తీసేసుకుంటే ఏమో అర్థమవుతోంది అంటే స్థూల సంస్కారాల ఎరుక మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మానవుడు బాడీ డ్రాప్ చేసిన తర్వాత, అరే నేను ఎవరిని, నా శరీరం ఏంటి అలా పడుంది, చుట్టూ ఏంటి ఏడుస్తున్నారు, ఏంటి ఎందుకు అలా బాధపడుతున్నారు, అదేంటి బయటంతా కూడా అంబులెన్స్ తీసుకొచ్చేసారు, అందరూ కూడా ఏం జరిగింది, అది నన్ను నేను చూసుకుంటున్నాను, ఇదంతా కళనా అంటే మొట్టమొదటిగా అతను షాక్ లో ఉంటాడు. అవతడేం చెప్తాడు అంటే ఒక మోస్ట్ సోల్ కి ఇలా బాడీ డ్రాప్ చేయడం అనేది కూడా షాక్ లో ఉంటాడు. ఫస్ట్ నమ్మడు, అది టైం పడుతుంది అతనికి కొంచెం సెట్ అవడానికి, అదంతా నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తాడు? తనను తాను చూసుకుంటాడు. అంటే దాన్ని అతను గుర్తిస్తున్నాడు, తెలుస్తూ ఉంది. 72 గంటల వరకు కూడా అతను తెలుస్తూ ఉంది శరీరం, కానీ కదలటం లేదు అంతే. తన శవాన్ని తనే చూసుకుంటున్నాడు, డెడ్ బాడీని చూసుకుంటున్నాడు. అంటే ఎటువంటి ఎరుకలో మాత్రమే ఉంటాడు. ఇక్కడ అవతాడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే ఆత్మ లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలు ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది అని చెప్పిన మాటని ఇంకొంచెం మనకి బాగా అర్థం కావాలి అంటే ఒక మానవ జన్మని కొంచెం కనెక్ట్ చేసుకుంటే అర్థం అవుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎటువంటి ఒక ఎరుక కలిగి ఉంటాడు అంటే స్థూల శరీరం యొక్క ఎరుక మాత్రమే అతనికి ఉంటుంది. ఎందుకంటే అతను మోస్ట్ సోల్ కాబట్టి. మోస్ట్ సోల్ గా వచ్చాడు, మోస్ట్ సోల్ గానే ఉన్నాడు, మోస్ట్ సోల్ గానే బాడీ డ్రాప్ చేశాడు. అంటే అజ్ఞానిగానే పుట్టాడు, అజ్ఞానిగానే ఉన్నాడు, అజ్ఞానిగా చచ్చాడు కాబట్టి. అంటే అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ అదే అవుతాడు అంటున్నాడు. అది పొరపాటు. అది మానవ జన్మ అనేది కూడా నువ్వు ప్రాప్తింప చేసుకోనంత వరకు కూడా అది నిజమైనటువంటి డెత్ కాదు. నువ్వు అజ్ఞానిగానే నువ్వు శరీరం విడిచిపెడుతున్నావు కాబట్టి అవివేకిగానే శరీరం విడిచిపెడుతున్నప్పుడు నీకేం అర్థం కాదు, ఏం జరిగిందనే అర్థం కాదు. నీ వరకు నువ్వేమనుకుంటావు? నేను ఇక్కడ ఉండిపోతాను అనుకున్నావు తప్ప, నువ్వు ఇక్కడ ఉండడానికి వచ్చావు తప్ప ఉండిపోవడానికి రాలేదు. మనకి గతంలో అవుతాడు ఒక అలర్ట్ చేస్తున్నాడు, ఎవరైనప్పటికీ కూడా అది నేనైనా నువ్వైనా ఒకటే. ఎవరైనప్పటికీ కూడా ఈ సృష్టికి హోల్ సోల్ ప్రొపరేట్ ఎవరు? నేనే కదా, అవతారుడే కదండి. క్రియేషన్ కి అసలు ఓనర్ ఎవరు అంటే ఈ ప్రపంచాన్ని అన్నిటికీ కూడా, ఇక్కడున్న విశ్వాలన్నిటికీ కూడా, ఈ మొత్తం కంప్లీట్ గా ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తోందో సమస్తానికి కూడా ఓనర్ ఆయనే కదండి. కానీ అటువంటి ఓనర్ అయినటువంటి క్రియేషన్ కి ఓనర్ అయినటువంటి క్రియేటరే తనకు ఒక టైం బీయింగ్ పెట్టుకున్నాడు. 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు నేను ఆ శరీరంతో అసోసియేట్ అయి ఉంటాను, అవతరించి నేను దాంతో అసోసియేట్ అయి ఉంటాను. ఆ తర్వాత దాంతో డిసోసియేట్ నేను విడిచిపెట్టాల్సింది, అవతారం చాలించాల్సిందే. ఆ శరీరం అనేది అక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కాబట్టి అది ఎవరికైనా, నీకైనా కూడా నాకైనా. కాబట్టి నువ్వైనా నేనైనప్పటికీ కూడా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, ఉండడానికే వచ్చాము. ఉండి చేయవలసిన పనిని చేయడానికే వచ్చాము తప్ప ఉండిపోవడానికి రాలేదు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ మాట ద్వారా అవతాడు అలర్ట్ చేస్తున్నాడు, కొద్దిగా జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు శరీరం విడిచిపెట్టినా కూడా మీకు ఎటువంటి సంస్కారాలు ఉంటుంది అంటే స్థూల సంస్కారాలే ఉంటుంది. ఆ స్థూల సంస్కారాలు ఎప్పటిదాకా ఉంటుంది? 72 గంటల దాకా అలాగే ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో కనుక ఏదో ఒక సత్సంగము, ఒక నామం చేయడం వల్ల అక్కడ నీకు అవకాశం ఉంటుంది. నీ యొక్క డెడ్ బాడీని చూసుకోకుండా భగవన్ నామం వైపు కానీ, లేకపోతే ఒక సత్సంగం జరుగుతున్నప్పుడు భగవంతుడి విషయాలు చెబుతున్నప్పుడు నెమ్మదిగా ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెమ్మదిగా నీకు ఉపశమనం కలిగి కనీసం 72 గంటల్లో కూడా నీలో మార్పు చెందే అవకాశం ఉంది. అవును కదా. ఎంత సాధించినా కూడా అవతాడేం చెప్పాడు? ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉంటాం మనము? ఈ ప్రపంచంలో కూడా ఉండడానికి వచ్చాం తప్ప ఉండిపోవడానికి కాదు అనే విధంగానే చెప్పాడు కదా. 4 లక్షణాలు ఏం చెప్పాడు? అబద్ధమైనది, శూన్యమైనది, ఊహాపూరితమైనది, వట్టి కలలే. పోనీ ఆ కలగంటున్నాను కదా, ఆ కళ తెరిచి లోపల ఏమన్నా ఉందని చూద్దామంటే లోపల వేకెంట్ అండి, ఖాళీగా ఉంది, అందులో కూడా ఏమీ లేదు. కాబట్టి ఎలా ఉంటుంది? మామూలుగా ఈ యొక్క ఆత్మ యొక్క ప్రయాణం అనేది కూడా ఆ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, అవతాడు కనెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఎందుకు చార్ట్ నెంబర్ 10 లో ఒక రెఫరెన్స్ చెప్తున్నానండి. రెఫరెన్స్ లో చార్ట్ నెంబర్ 10 తీసుకుంటే, డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 లో
అవతారుడు రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి ఒక హ్యూమన్ ఫామ్ ని ఉన్నాడు. ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ కూడా ఏమన్నాడంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు అవతాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, సాధారణమైన మనుషులు మాత్రమే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత తీసుకుంటే అక్కడ మనకి 4 కేటగిరీస్ కనిపిస్తుంది చార్ట్ నెంబర్ 10 లో కూడా. అంటే ఏం కనిపిస్తుంది, సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి అడ్వాన్స్ సోల్స్, అంటే అప్ టు 4th ప్లేన్ దాకా వెళ్ళేటువంటి అడ్వాన్స్ సోల్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సర్కిల్స్ చూసేసరికి వాళ్ళు కూడా అడ్వాన్స్ సోల్స్, వాళ్ళు అప్ టు 6th ప్లేన్ దాకా వెళ్తారు, వాళ్ళు ఫ్యూ సోల్స్. దాన్ని దాటిన తర్వాత గాడ్ రియలైజ్డ్ పర్సన్, అతని వెరీ ఫ్యూ సోల్. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇదే మాటని ఒక్కసారి మనకి గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు. లైఫ్ పెరినియల్ లో కూడా ఒక మాట చెప్పాడు. ఎలా ఉంటుంది నీ సాధారణంగా నీ లైఫ్ అనేది కూడా, నువ్వు పుడతావు, పుట్టిన తర్వాత బాల్యంలో ఉంటావు, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత ఏమైపోతుంది, అసంతృప్తికరమైనటువంటి కోరికలతో అనారోగ్యంతో ఉన్నటువంటి వాటి యొక్క శరీరంతో నువ్వు అసంతృప్తిగానే శరీరం విడిచిపెడతావు. ఇది కాదు కదా జీవితము, దీని విలువైన జీవితంగా పిలవగలుగుతావా? ఎందుకంటే నీకన్నా ఒక ఏనుగు బెటర్ అని ఏనుగుతో కంపేర్ చేసాడు అవుతాడు. నీ ఏనుగులాగే ఉంది, ఒక జంతువులాగే ఉందని చెప్పాడు అవుతాడు. ఇక్కడ ఇప్పుడు ఈ మాటకి అవతాడు చెప్పిన ఆ మాటకి సాధారణంగా మోస్ట్ సోల్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత జరిగేటువంటి సంఘటనకి ఈ మూడిటిని ఒక్కసారి కనెక్ట్ చేసుకుందామండి. ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎలాగైతే నీకు ఆ శరీరానికి సంబంధించిన సంస్కారాల ఎరుక మాత్రమే ఎలాగైతే ఉందో ఎవల్యూషన్ ప్రాసెస్ లో, ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. అంటే అవతారుడు ఒక పదం వాడినప్పుడు దాని వెనక ఉన్న అంతరార్థాన్ని పట్టుకోగలిగితే, ఎందుకు మానవ జన్మ తీసుకున్నప్పటికి ఎందుకు బాబా ఆర్డినరీ అని ఎందుకు వాడాడు పదాన్ని? ఎందుకంటే నిజానికి మనిషి అనేవాడు సాధారణమైన వాడు కాదు కదా. మనిషి అనేటువంటి జన్మ అనేది, ఆ మానవ జన్మ అనేది సామాన్యమైనది కాదు కదా, అది అత్యుత్తమైనది కదా. కానీ అవతారుడు ఆర్డినరీ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అన్నప్పుడు బాబాని స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు అవతాడు, ఆర్డినరీ అనే పదానికి వాడడానికి అంతరార్థం ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా దేనికి బానిసై ఉంటారంటే వాళ్ళ వాళ్ళ మనసులకి, వాళ్ళ సంస్కారాలకి బానిసై ఉంటారు. నేను ఎక్కడైనా కూడా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, వాళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు అని ఒక కేటగిరీలో మెహర్ బాబా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ పక్షపాతం కాదండి. ఎందుకంటే మోస్ట్ సోల్ కూడా అవతారుడు బిడ్డలే, సమ్ సోల్ కూడా అవతార పురుషుడు బిడ్డలే, ఫ్యూ సోల్ కూడా అవతార పురుషుడు బిడ్డలే. ఇంకా చివరిగా వెరీ ఫ్యూ సోల్ అంటే తండ్రిలా తయారైనటువంటి తండ్రి ఎక్కడ. అయినప్పటికీ ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ మాట వెనక ఉన్న అంతరార్థాన్ని పట్టుకోగలగాలి. ఇక్కడ ఆర్డినరీ అంటే ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంస్కారాలకి, వాళ్ళ మనసులకి బానిసలైపోయారు. కాబట్టి నేను చెప్పే మాట వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదన్నీ జరిగాక వస్తారే తప్ప నేను పిలిచినప్పుడు వాళ్ళు రారు అని చెప్పాడు అవుతాడు. బాబా చాలా సార్లు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం స్టార్ట్ చేయొచ్చు కదా అన్నప్పుడు, బాబా నేను ఇంకా స్టూడెంట్ని బాబా, తర్వాత నేను ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత నువ్వు చెప్పిన జీవితాన్ని ప్రారంభిస్తానులే బాబా అన్నాడు. కొంతమంది బాబా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు అంటే ఎలా ఉంటుంది ఆధ్యాత్మికత అనేటువంటిది సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, మొత్తానికి ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే, ముఖ్యంగా ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది కూడా కంప్లీట్ గా నిన్ను ఒక విధంగా పరిమితం చేసేస్తోంది. అది ఎవల్యూషన్ ప్రాసెస్ కావచ్చు, రీఇన్కార్నేషన్ లో ఉన్నటువంటి హ్యూమన్ ఫామ్ కావచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ మాటని ఒక్కసారి రీఇన్కార్నేషన్ లో ఉన్న జీవుడితో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందండి, అక్కడ కూడా ఆ రూపానికి సంబంధించినటువంటి ఎరుక మాత్రమే కలిగి ఉన్నాడు ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు. రీఇన్కార్నేషన్ కి వచ్చినా కూడా అలాగే ఉన్నాడు కదండి. సాధారణంగా మోస్ట్ సోల్ బాడీ డ్రాప్ చేసినప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవుతాడు జనరల్ గా అంటే, అందరినీ ఒకే విధంగా చెప్పాడు అవుతాడు. అంటే సమ్ సోల్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా 72 గంటలు, ఆ తర్వాత 10 రోజులు అలా ఉంటుందా అంటే అక్కడ అవుతాడు ఎక్కడ చెప్పలేదండి. అంటే నేను జర్నీ చేసిన దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటి, 72 గంటలు, ఆ తర్వాత 10 రోజులు, ఆ తర్వాత 10 రోజుల తర్వాత మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుందని చెప్పాడు మోస్ట్ సోల్ గురించి. కానీ సమ్ సోల్ గురించి కానీ ఫ్యూ సోల్ గురించి నేను జర్నీ చేసినంత వరకు నేను ఇక్కడ కూడా ఆలకించలేదండి. కానీ నేను ఆలకించలేదు. దానికి వాళ్ళకైనా టైం బీయింగ్ ఉంటుందా అంటే, సమ్ సోల్ బాడీ డ్రాప్ చేస్తే కూడా వాళ్ళకి 72 అవర్స్, వాళ్ళకి కూడా 10 days అనేది ఉంటుందా? అదే విధంగా ఫ్యూ సోల్ బాడీ డ్రాప్ చేస్తే కూడా వాళ్ళకి కూడా 72 అవర్స్, వాళ్ళకి కూడా ఈ విధంగా 10 days ఉంటుందా అంటే, నాకు అర్థం అయినంత వరకు కూడా మోస్ట్ సోల్కున్నంత టైం అనేది వీళ్ళకి ఉండదు, ఇంకా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు సంసోల్ బాడీ డ్రాప్ చేశాడు అనుకోండి, అతడికి ఎటువంటి ఇంప్రెషన్స్ ఉన్నాయండి? సంసోల్కి ఎటువంటి ఇంప్రెషన్స్ ఉన్నాయండి? ఏది మీనాక్షి? సూక్ష్మ సంస్కారాలు అన్నయ్య. సూక్ష్మ సంస్కారాలు, సటిల్ ఇంప్రెషన్స్ వాళ్ళకు ఉండేది సంసోల్స్ కి ఎప్పుడు కూడా. అంటే ఏం జరుగుతోంది ఇప్పుడు మోస్ట్ సోల్ తో కంపేర్ చేస్తే ఈజ్ బెటర్ కదా. మోస్ట్ సోల్ బాడీ డ్రాప్ చేసినప్పుడు అతను గ్రాస్ కాన్షియస్ మాత్రమే ఉండడం కన్నా అతడు సంసోల్ బాడీ డ్రాప్ చేసినప్పుడు సటిల్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ సటిల్ ఇంప్రెషన్ ఎరుక మాత్రమే కలిగి ఉన్నాడు. అంటే మోస్ట్ సోల్ కన్నా సంసోల్ బెటరే. ఇకపోతే ఫ్యూ సోల్ బాడీ డ్రాప్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? సో వాళ్ళకి ఎటువంటి ఇంప్రెషన్స్ ఉంటాయి ఫ్యూ సోల్స్ కి? మెంటల్ ఇంప్రెషన్స్ హరి. మెంటల్ ఇంప్రెషన్స్ అండి, మెంటల్ ఇంప్రెషన్స్. వాళ్ళకి మానసిక సంస్కారాల ఎరుక మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, అవతాడు చెప్పిన ఇంకొక మాటని ఇంకొకసారి మనము ఒక రిమైండ్ చేసుకుందాం. ఏం చెప్తాడంటే అవతాడు, నువ్వు బాడీ డ్రాప్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకో, మోక్షం అనేది సెకండరీ, తర్వాత విషయం. నువ్వు బాడీ డ్రాప్ చేసిన తర్వాత నీ యొక్క కాన్షియస్నెస్ అనేది దేని మీద సెంటర్ అయి ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నీకు లిబరేషన్ రీఇన్కార్నేషన్ అనేది నేను నిర్ణయిస్తా అని చెప్పాడు అవతాడు. ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి. నువ్వు బాడీ డ్రాప్ చేసినప్పుడు నువ్వు బాడీ డ్రాప్ చేస్తావు కదా, నువ్వు డిసోసియేట్ అయిపోతావు కదా రేపు నీ ఫామ్ తో. డిసోసియేట్ అయిన తర్వాత నువ్వు ఎటువంటి ఇంప్రెషన్ సెంటర్డ్ అయి ఉన్నావు అంటే నీకు ఎటువంటి సంస్కారాల మీద కేంద్రీకృతం అయి ఉన్నావో దాన్ని బేస్ చేసుకొని నీకు రీఇన్కార్నేషన్ ఇవ్వాలా, నీ ప్రారంభం ప్రకారం రీఇన్కార్నేషన్ ని పంపాలా, లేకపోతే నీకు ఎటువంటి లేకుండా వెంటనే నీకు రియలైజేషన్ ఇవ్వాలని నేను అప్పుడు నిర్ణయిస్తానని చెప్పాడు అవుతాడు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆ సంస్కారాస్. ఎందుకంటే ఖచ్చితంగా భగవంతుడు నమ్ముకున్న వాడు ఆ స్థితికి రాకూడదు అంటాడు అవుతాడు. నువ్వు బాడీ డ్రాప్ చేశాక నువ్వు మళ్ళీ నీ డెడ్ బాడీని చూసుకోకూడదు. ఎందుకంటే నువ్వు చూసుకుంటున్నావు అంటేనే, ఎందుకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని జీవితాలు మనం చూస్తే, నిన్న ఒక రమణ మహర్షి గురించి మనం మాట్లాడుకున్నాం. రమణ మహర్షి గురించి ఒకసారి కొంచెం ఆయన స్మరించుకున్నాం. అంటే ఆయన లైఫ్ లో ఏంటి, ఆయన శివుడిని తన తండ్రిగా భావించాడు. సాధారణంగా ప్రపంచంలో భగవంతుడిని ఒక స్వామిగాను ఎక్కడో దూరంగా ఆలయంలో ఉంటాడు అనే మాట వినేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి సాధారణ ఈ ప్రపంచంలో, కానీ ఒక తండ్రిగా సాక్షాత్ భగవంతుని ఈశ్వరుని తన తండ్రిగా భావిస్తున్నటువంటి రమణ మహర్షి అలా రావడానికి కారణం ఏంటి అంటే, అంతకు ముందు అతనికి జరిగినటువంటి ఒక డెత్ ఎక్స్పీరియన్స్. అతను జరిగిన డెత్ ఎక్స్పీరియన్స్ లో ఏం చేశాడు అంటే, అతడు 3 రకాలుగా అతడికి ఎక్స్పీరియన్స్ అనేది కలిగింది. ఎలా జరిగింది అన్నప్పుడు, ఫస్ట్ ఏంటి, అతను జీవంగా వెంకటరామను, తర్వాత శవంగా వెంకటరామను, తర్వాత శివంగా వెంకటరామన్ అనే 3 ప్రక్రియలతో తన మరణానుభవం పొందాడు. అంటే ఆ 16 ఏళ్ల పిల్లవాడు బ్రతికుండగానే తన శవాన్ని తను చూసుకున్నాడు. డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా కలిగింది? ఎందుకంటే మనం ఫస్ట్ టైం వింటుంటామంటే, అంటే నా వరకు నేను ఫస్ట్ టైం విన్నాను. ఎవరైనా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్తారే తప్ప డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పరండి. ఎందుకంటే శరీరం విడిచిపెట్టిన వాడు తిరిగి వచ్చి తనకి ఇలా ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పినటువంటి సంఘటనలు చాలా అరుదు మనకి. కానీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మనం వింటుంటామండి. దాదాపు నేను చనిపోబోయేవాడినండి, కాబట్టి ఎలా ఉండేది, యాక్సిడెంట్ అయి నేను చనిపోయిపోయేవాడినండి, అక్కడ ఏం జరిగిందో తెలుసో చెప్తాడు. అంటే దానిని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు తప్ప డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ లోకానికి చెప్పినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి తక్కువ సందర్భాల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే వెంకటరామన్ అంటే రమణ మహర్షి. అంటే తను చూసుకున్నాడు. ఏం జరుగుతుంది అంటే, మామూలుగా అంటే నేను చచ్చిపోతున్నానని భయం కలుగుతోంది నాకు. నేను చచ్చిపోతాను అంటే 16 ఏళ్ల పిల్లవాడికి చచ్చిపోతానని భయం వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారండి, ఆ పిల్లవాడు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఆ భయంతో, అమ్మ నాకు నా నొప్పిగా ఉంది, నా గుండెలో నొప్పి ఉంది, నా తలనొప్పి విపరీతంగా ఉంది, నేనేం అయిపోతాను భయంగా ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారండి. కానీ ఆ పిల్లవాడు చెప్పుకోలేదు ఎవరికి. ఎందుకు వచ్చింది నేను చచ్చిపోతానని భయం ఎందుకు వస్తుంది, చూద్దాం ఆ చావు ఎలా ఉంటుందో, ఆ మరణం అనేది ఎలా ఉంటుందో చూస్తామని కూర్చొని తన ఎక్స్పీరియన్స్ పొందాడు. ఒక్కొక్క దానిని ఎలా చూశాడు అంటే, ఏం జరుగుతుంది సాధారణంగా, నేను శరీరం విడిచిపెట్టాక అలా పడుకుంటాను, ఎటువంటి కదలిక లేకుండా, అంటే ఎటువంటి చలనం లేకుండా అలా పడుంటాను. పడినప్పుడు ఏం చేస్తారు, నాకు ఇష్టమైన వాళ్ళు ఆ శరీరంతో కనెక్షన్ అయినటువంటి వాళ్ళందరూ వచ్చి బాధపడతారు, ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఏం జరుగుతుంది, నెమ్మదిగా
నా శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? శ్మశానానికి తీసుకెళ్తారు. శ్మశానానికి తీసుకెళ్లి ఏం చేస్తారు? అక్కడ కాల్చేస్తారు. కాల్చాక ఏం జరుగుతుంది? నా శరీరం పూర్తిగా బూడిదైపోయింది. కానీ నా శరీరం అనేది చనిపోయినా కూడా, నా శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లినా కూడా, నా యొక్క శరీరం అనేది బూడిదగా మారినా కూడా నా ఎగ్జిస్టెన్స్ ఉందే. నేనున్నాను, ఎక్కడ కూడా ఉన్నానే. ఆ నేనెవరో తెలుసుకుంటాను. కాబట్టి నేను ఎవరిని? ఆత్మని అనేటువంటి అనుభవం కలిగింది ఎవరికి? రమణ మహర్షికి, ఆ పిల్లవాడికి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుకే ఆయన శరీరం విడిచిపెట్టే సమయానికి కూడా ఏం చెప్పాడు ఆయన అంటే, మామూలుగా మీరు వెళ్ళిపోతున్నారు కదా భగవాన్, మీరు చనిపోతున్నారు కదా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారా అంటే, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? చూడండి, సత్పురుషుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు మానసిక సంస్కారాలతో ఉన్నటువంటి సత్పురుషుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందో చూడండి. ఆయన ఏం చెప్పాడు? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నేను ఇక్కడే ఉన్నాను. వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? చూడండి, ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, ఆ స్వస్థితికి వెళ్ళినప్పుడు, ఆ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అనేది కూడా ఎప్పుడైతే కాన్షియస్ పొందినటువంటి ఆ యొక్క సాధకులకి, ఆ సత్పురుషుడికి ఎలా అంటాడు? నేను వెళ్ళాలంటే ఏదైనా ప్లేస్ ఉండాలి కదా, నేను వెళ్ళడానికి ఏ చోటు ఉందనేసి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు దాన్ని బట్టి అంటే, రియల్ ఐ. నిజానికి నువ్వు కనుక మెంటల్ ఇంప్రెషన్ దాటి నువ్వు ఎప్పుడైతే సంస్కారం అనేది రహితం చేసుకున్న తర్వాత, ఆత్మ యొక్క ఎరుకతో పరమాత్మానుభవం కలిగిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎటువంటి యొక్క కాన్షియస్ అంటే కంప్లీట్ గా సెంటర్డ్ అయి ఉంటుంది. దేని మీద సెంటర్డ్ అయి ఉంటుంది? ఆత్మ మీదనే సెంటర్డ్ అయి ఉంటుంది. కానీ గ్రాస్ ఇంప్రెషన్ కన్నా సటిల్ ఇంప్రెషన్ తో సెంటర్డ్ అవడం అనేది ఆధ్యాత్మికంగా నీ ఎదగడానికి నీకు అవకాశం ఉంది. అదే విధంగా సటిల్ ఇంప్రెషన్ కన్నా మెంటల్ ఇంప్రెషన్ మీద సెంటర్డ్ కాగలిగితే అక్కడ కూడా నీకు అవకాశం ఉంది, ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి అవకాశం ఉంది. అలా కాకుండా నువ్వు బ్రతికున్నప్పుడే పూర్తిగా సంస్కార రహితం చేసుకోగలిగితే నువ్వు బ్రతికున్నప్పుడే ముక్తి పొందుతావు కదా. నువ్వు బ్రతుకున్నప్పుడే ముక్తి పొందుతావు కదా. నువ్వు శరీరం విడిచిపెట్టాక వచ్చే ముక్తి కాదు, బ్రతుకున్నప్పుడే. అలాగని జీవన ముక్తి కాదు. జీవన ముక్తి అంటే అది వేరే విషయం. రియలైజేషన్ అయిన తర్వాత మనకి అవుతాడు చెప్పిన మాట ఏంటి అంటే ఒక 6వ భూమికి దాటిన తర్వాత, 7వ భూమికి వెళ్ళిన తర్వాత బ్రహ్మీభూత అవుతావు. ఆ తర్వాత నువ్వేమవుతావు? తర్వాత క్లియర్ గా పరమహంస అవుతావు. అక్కడి నుంచి జీవన్ముక్తి అవుతావు. ఆ జీవన్ముక్త వేరు, ఇక్కడ బ్రతికుండగానే జీవన్ముక్త వేరు. అంటే బ్రతికుండగానే అన్నిటి నుండి విముక్తి పొందడం. దానికి మనకి అన్నమయ్య ఒక మంచి మాట చెప్తాడండి. మన లాస్ట్ టైం చాలా చోట్ల మనం డిస్కస్ చేసాము. మనకి అన్నమయ్య చెప్పిన మాట ఉంది ఇదే మెహరోపాసనంలో. ఎవరికైనా గుర్తుందండి? బ్రతికుండగానే ఎలా ముక్తి పొందాలని చెప్పాడు ఆయన. బ్రతికుండగానే ఎలా ముక్తి పొందొచ్చు అనేది ఒక మాట చెప్పాడు ఆయన. మనకి అన్నమయ్య ఇదే మెహరోపాసనంలో గతంలో. అంటే అతను ఓకేనండి, చిన్న ఒక హింట్ ఇస్తాను. అది జీవన్ముక్తుడు కాడు, కానీ నిత్యముక్తుడు. ఆయన నిత్యముక్తుడు అని పదం వాడతాడు. జీవన్ముక్తుడు. కోరిక తన బ్రతుకు గురువాక్యాధీనమైతే మోరు తోపు లేని నిత్య ముక్తుడును నేనే. కరెక్ట్, ఫెంటాస్టిక్. ఏం చెప్తాడు ఇక్కడ అంటే, ఎలా ఉండాలి? నిత్య ముక్తుడుగా ఉండొచ్చు. అంటే ఏ రకమైనటువంటి సంస్కారాల యొక్క సెంటర్డ్ కాకుండా నువ్వు బ్రతికున్నప్పుడే నిత్య ముక్తత్వం. అంటే నువ్వు బ్రతికుండగానే డిటాచ్డ్ గా అందరితో, ఎవరితో ఎటువంటి క్లింగింగ్ కాకుండా, ఎవరితో అటాచ్మెంట్ లేకుండా, ఇదే సంసారంలో ఎక్కడికి వెళ్ళకుండా అంతర్గతంగా ఎలా నిత్య ముక్తుడుగా ఎలా ఉండొచ్చు. అది అతను బాబా చెప్పినది జీవన్ముక్త కాదండి. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. రెండు వేరే రకాలండి. ఇక్కడ అన్నమయ్య చెప్పింది నిత్యముక్తుడు. నిత్యముక్తుడు అంటే కాన్స్టాంట్ గా నువ్వు లిబరేటెడ్ గా ఉండడం. కాన్స్టాంట్ గా, నిత్యం అంటే కాన్స్టాంట్. నిత్య సహచరుడు అంటాడు కదా, నవ్వుతాడు. కాబట్టి నిత్య ముక్తుడుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది మనకి అన్నమయ్య చెప్పిన మాట ఏంటి అంటే, ఒక క్వాలిటీ చెప్పాడు. ప్రతి మనిషికి కోరికలు ఉన్నాయి కదండి. ఆల్మోస్ట్ ప్రతి మనిషికి కోరికలు ఉన్నాయి. కానీ అన్నమయ్య ఏం చెప్తాడంటే, ఆ కోరికలని కోరికగా మార్చుకో. నీకున్న అనేక కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలన్నిటినీ కూడా ఒక కోరిక తీసుకోరా. అంటే ఒక రియల్ డిజైర్ కింద తీసుకోరా. ఎలా ఉండాలి నీకు? ఆ రియల్ డిజైర్ ఎలా ఉండాలో తెలుసా? కోరిక తన బతుకు గురు వాక్యాధీనమైతే. ఈ 3 పదాలండి. కొంచెం కాస్త శ్రద్ధ పెడితే అర్థమవుతుందండి ఆయన చెప్పే మాట. అంటే ఇక్కడ 3 పదాలు కలిపేశాడు ఆయన. అంటే ఏంటి? గురువు, వాక్యము, ఆధీనము.
గురు వాక్యాధీనమైతే అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన కళ్ళ ముందు పరమాత్ముడు ఉన్నాడండి. ఆయన ఎవరో కాదు, ఆయన గురువాత్మ. గురువాత్మ ఉన్నాడండి. గురువాత్మ చెప్పే మాట ఉంది. కానీ ఆ గురువు చెప్పేటువంటి మాటకి ఎందుకు నేను ఆచరణాత్మకంగా పెట్టలేకపోతున్నాను? చిన్న ఎగ్జాంపుల్, డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పాడు అవుతాడు. ఎవరు చెప్పింది? ఇదే గురువే, గురువాత్మ చెప్తున్నాడు. మెహర్ బాబా అంటే గురువు ఉన్నాడు, మెహర్ బాబా అనే గురువు ఉన్నాడు. ఆయన చెప్పే మాట ఏంటి? డోంట్ వరీ బీ హ్యాపీ. కానీ చెబుతున్నా కూడా, ఎన్నిసార్లు చెబుతున్నా, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నాకు మెహర్ బాబా ఏం చెప్తున్నాడు? నాకు ఒరే హరిప్రసాద్ డోంట్ వరీ బీ హ్యాపీ అని చెబుతున్నా కూడా నేను హ్యాపీగా ఉండటం లేదు. నా పాటికి నేను వరి అవుతూనే ఉన్నాను. ఆయన చెప్తూనే ఉన్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, అదే వాక్యం చెప్తున్నాడు. నేను మాత్రం హ్యాపీగా ఉండటం లేదు. నేను మాత్రం నా వరిలు, నా బాధలు నేను పడుతున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నిజానికి గురువు ఒక వాక్యం చెబుతున్నా కూడా నువ్వు ఆచరణాత్మకంగా పెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మాటకి ఆధీనం కాలేకపోయావు. ఆధీనం అంటే యూ షుడ్ సరెండర్ టు ద వర్డ్ ఆఫ్ ది మాస్టర్. కరెక్ట్ గా చెప్పాలి అంటే గురు వాక్యాధీనం అంటే ఏంటి? సరెండర్ టు ద వర్డ్ ఆఫ్ ది మాస్టర్. మాస్టర్ ఉన్నాడు, ఆయన చెప్పేటువంటి మాట ఉంది, ఎప్పటి నుండో ఉంది. ఎంతమందికి తెలియదండి మెహర్ బాబా చెప్పిన మాటలు? మెసేజ్ చెప్పమంటే 1 by 1 నా బోటి వాడు చెప్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, బాబా ఇలా చెప్పాడు, అలా చెప్పాడు. కానీ ఆ మాటలని నాకు గనుక ఒక్కసారి అప్లికేబుల్ చేసుకుంటే, అది ఎంతవరకు ఆచరణాత్మకంగా పెట్టుకున్నాను నన్ను నేను విచారణ చేసుకుంటే నా సంగతి నాకే తెలుస్తుంది. అది చెప్పాడండి, బాబా చెప్పాడండి అని అడిగిన పక్క వ్యక్తి అడిగాడు అనుకోండి, హరి నీకు చెప్పాడా మెహర్ బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పాడండి, అయితే నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావా అంటే లేదండి. చూసారా, మాట మారిపోతూ ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? అదే చెప్తున్నాడు అన్నమయ్య. అంటే నీ రియల్ డిజైర్ ఎలా ఉండాలో తెలుసా? నీలో ఉన్న ఒకే ఒక కోరిక ఉండాలి. ఎటువంటిది కోరిక? తన బ్రతుకులో నీకు చాలా కోరికలు ఉన్నాయి, కానీ ఒక్క కోరిక తీసుకురా. అంటే నీకున్న ఫాల్స్ డిజైర్స్ అంతా తీసుకొచ్చి ఒక రియల్ డిజైర్ తీసుకురా. ఏంటది? ఏం చెప్పాలి? గురు వాక్యాధీనం అయితే ఒక్కటి చెప్పాడండి, సింగిల్ లైన్ అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనకి. సింగిల్ లైన్ లో చెప్తున్నాడు అన్నమయ్య. అవతార తత్వాన్ని మొత్తాన్ని చెప్తున్నాడు. అంటే గురు వాక్యాధీనం అయితే మోరతోపు లేని, మోరతోపు అంటే అప్పటి తెలుగు భాషలో ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇష్టం లేకుండా మొహం తిప్పుకోవడము. మోరతోపు అంటే ఏంటి అంటే ఇష్టం లేకుండా మొహం తిప్పుకోవడము. ఏమండి, రేపు పుణ్యం చేత సుఖం వస్తుందండి. ఏ జీవుడైనా, ఏ మనిషి అయినా మొహం తిప్పుకుంటాడా సుఖం వస్తే? పుణ్యం చేశాడండి, పుణ్యం చేసేసరికి ఒక సుఖం వచ్చింది, కళ్ళ ముందు సుఖపడే అవకాశం దొరికింది, లైఫ్ ని ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది. అబ్బా నా వాటి మొహం నేను చూడనని మొహం తిప్పుకుంటాడు ఎవరైనా? తిప్పుకోడు. ఇది నాది, ఎస్ ఇట్స్ అ టైమ్ ఫర్ సెలబ్రేషన్, ఇది ఎంజాయ్ చేయాలంటాడు. అదే విధంగా పాపం చేత దుఃఖం వస్తే మాత్రం మొహం తిప్పుకుంటున్నాడు. ఈ దుఃఖం నాకు సంబంధం లేదు, ఈ దుఃఖాన్ని ఎలాగైనా తొలగించుకోవాలి, ఇది నాకు సంబంధమే లేదు, బై మిస్టేక్ పోస్టల్ అడ్రస్ మారి నా ఇంటికి వచ్చిందే తప్ప ఇది నాకు సంబంధించింది కాదంటాడే తప్ప, అంటే మొహం తిప్పుకుంటాడు. పుణ్యం చేత సుఖం వచ్చినప్పుడు మొహం తిప్పుకున్నటువంటి జీవుడు పాపం చేత దుఃఖం వస్తే మాత్రం మొహం తిప్పుకుంటున్నాడు. కానీ అంటే ఏంటి? వాడు ముక్తుడు కాదు, వాడు బంధితుడయ్యాడు. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమయ్య, మోర తోపు లేని, మొహం తిప్పుకోవడానికి ఇక్కడంతా ఏమి లేదు, ప్రతిదీ నాకు సంబంధించిందే. అవతార్ మెహర్ బాబా అనేటువంటి కర్త నా ప్రారంధం ప్రకారము నేను ఏ క్షణం ఏది అనుభవించాలి అనేది ఆయన నిర్ణయించి నా దగ్గర పంపిస్తున్నాడు. ఇక్కడ ఏది కూడా నాకు స్ట్రేంజర్ కాదు, ప్రతిదీ కూడా నాకు సంబంధించింది అని తనకు తను అప్లికేబుల్ చేసుకుంటాడు ఒక ఆస్పిరెంట్. ఇదే చెప్తున్నాడు అన్నమయ్య. కాబట్టి కోరిక తన బ్రతుకు గురు వాక్యాధీనమైతే మోరతోపు లేని నిత్య ముక్తుడు తానే. కాబట్టి బ్రతికున్నప్పుడే నిత్య ముక్తత్వం, ఎక్కడి నుంచో ఎక్కడ తగులుకోకుండా ఎటువంటి బైండింగ్స్ అనేది తగ్గించుకోవడం కావచ్చు, ఆ విధంగా చేసుకోగలిగితే నెమ్మదిగా కూడా నువ్వు శరీరం విడిచిపెట్టినా కూడా మాక్సిమం అంటే ఏమవుతుంది, నీకు మెంటల్ ఇంప్రెషన్ అనేది ఒక సెంటర్డ్ అయి ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా అలా జరిగినా కూడా నీకు నెక్స్ట్ జన్మలో కూడా అడ్వాన్స్ సోల్ గానే నువ్వు బై బర్త్ తీసుకుంటావు, అడ్వాన్స్ సోల్ గానే వస్తావు. ఇప్పుడు రమణ మహర్షి చెప్పినట్లుగా కావచ్చు, హజరత్ ఇనాయత్ ఖాన్ కావచ్చు, లేకపోతే రామకృష్ణ పరమహంస కావచ్చు, కబీర్ కావచ్చు, ఇలా చాలా మంది లైఫ్ అంతా ఎలా ఉంది, వాళ్ళ గత జన్మలలో ఎవరో కాదు ఫ్యూ సోల్సే వచ్చారు కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళ పుట్టుకతోనే జ్ఞానులయ్యారు. ఎవరు ఏం చెప్పకపోయినా తెలుసుకున్నారు. అంటే
అంటే దీని ద్వారా ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే ఇది కొద్దిగా కనెక్ట్ చేసుకోండి ఈ మాట మాత్రము. కాబట్టి ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ మాత్రము, ఎటువంటి సంస్కారముల ఎరుక ఉంది, ఆ జాతికి సంబంధించిన ఎరుక. ఎందుకంటే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే స్థూల శరీరపు ఎరుక మాత్రమే ఉందా, లేక సూక్ష్మ శరీరం యొక్క ఎరుక మాత్రమే ఉందా, లేకపోతే మానసిక సంస్కారముల ఎరుక మాత్రమే ఉందా అనేటువంటి ఈ 3 కేటగిరీస్ ని బట్టి నీకు రీఇన్కార్నేషన్ లేకపోతే రియలైజేషన్ లేకపోతే రీఇన్కార్నేషన్ ఇచ్చి కూడా అక్కడ బై బర్త్ నువ్వు ఫ్యూసోల్ గా వచ్చేలా చేస్తాను. ఎగ్జాంపుల్ మనం చూసాం కదండి, మెహరోపాసనములు అనేక లైఫ్లు చూసాము. ఎందుకంటే అందులో అలాంటి లైఫ్ లో మనం చూసుకోవాల్సిన గొప్ప లైఫ్ తీసుకుంటే ఒకటి జడభరతుడు, రెండోది ఆది శంకరాచార్యకి ఒక శిష్యుడు అయినటువంటి ఒక శిష్యుడు గురించి మాట్లాడుకున్నాము. అతడు కూడా బై బర్త్ అతడు ఫ్యూసోలే. అతని పేరు గుర్తుందండి? హస్తామలకుడు. అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే ఒకసారి మన చరిత్రలో ఉన్నటువంటి గొప్ప జీవితాల వాళ్ళ చరిత్రని చదివితే మనకు అర్థమవుతుంది. అతడు పుట్టుకతోనే అతడు ఫ్యూసోల్. ఎవరు? హస్తామలకుడు. ఎవరిని ఇక్కడ కాంటాక్ట్ లేదు, నిత్య ముక్తుడుగానే ఉన్నాడు. ఎవరు తల్లిదండ్రులతో కానీ చుట్టూ ఉన్న ప్రపంచంతో కానీ ఎటువంటి కనెక్షన్ లేదు, మాట్లాడటం లేదు. అంటే స్పందించాల్సిన వాళ్ళకి నేను స్పందిస్తాను అని నిర్ణయించుకున్నారు ఈ గొప్ప జీవితాలు. ఒకటి జడభరతుడు, రెండోది హస్తామలకుడు. బాగా అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే వాళ్ళు కేవలము దే రెస్పాండెడ్ టు ద డివైన్ రెస్పాన్స్. కరెక్ట్ గా చెప్పాలి అంటే బాబా ఏం చెప్తాడు ఒక చోట, డివైన్ రెస్పాన్స్. నా పిలుపు ఎలా ఉంటుంది అంటే అది దైవిహికమైన పిలుపు. ఆ పిలుపుకి స్పందించేది కొద్ది మంది మాత్రమే అని అడుగుతాడు. దెర్ ఇస్ ఒక డివైన్ వాయిస్ ఉంటుంది. నేను పిలుస్తాను మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని విషయాలు అంతర్గతంగా అంతర్యామిగా ఉంటూ, కానీ ఆ దైవీహికమైనటువంటి స్వరానికి స్పందించేది కొద్ది మంది మాత్రమే. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒక్కసారి వీళ్ళిద్దరిని కాస్త అబ్జర్వ్ చేస్తే వాళ్ళ జీవితాలని, ఒక జడభరతుడు హస్తమలకుడు చూసినప్పుడు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళు ప్రపంచానికి ఏ రకంగా అంటే వాళ్ళకి స్థూల సంస్కారాలు లేదు దాటి, వాళ్ళు సూక్ష్మ సంస్కారాలను సహితం దాటి వాళ్ళు మానసిక సంస్కారాలతో ఉన్నారు, ఫ్యూసోల్. అందుకే వాళ్ళు ఈ స్థూల ప్రపంచంతో కానివ్వండి, స్థూల దేహాలతో కానీ ఎటువంటి కాన్షియస్నెస్ అనేది లేదు. వాళ్ళు పూర్తిగా ఎటువంటి ఒక కాన్షియస్నెస్ లో ఉన్నారు, వాళ్ళు తమ యొక్క మెంటల్ బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నారు. అదే విధంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకు ఉండేటువంటిది మెంటల్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏ భూమికలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మనోభవనంలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి బంధనాలు కలిగి ఉన్నారు, అతి తేలికైన బంధనాలు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళందరూ నిత్యముక్తులు. ఎలా వచ్చింది వాళ్ళకి జన్మ? వాళ్ళకి గత జన్మలో వాళ్ళు చేసిన ప్రయాణం యొక్క ఫలితమే. ఇది చెప్తున్నాడు అవుతాడు మనకి, ఒకసారి కనెక్ట్ చేసుకుంటే. కాబట్టి తర్వాత మనకి కంటిన్యూ చేసి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఏదైనా ఒక తగిన మాధ్యమం ద్వారా ఈ సంస్కారములను ఆత్మ యొక్క చైతన్యము అనుభవించి లోహ రూపంలోని చిట్ట చివరి జాతికి చెందిన ఈ సంస్కారములను ఎరుకగల ఆత్మ తప్పనిసరిగా ఖాళీ చేయాలి. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ మనకి అవుతాడు మాధ్యమం అని చెప్తున్నాడు. ఎందుకంటే దట్స్ రైట్ వర్డ్ అండి కరెక్ట్ గా తీసుకుంటే. ఎందుకంటే శరీరం కన్నా లేకపోతే రూపం కన్నా కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ గా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ శరీరాలు ఎలా చూడమని చెప్పాడు, ఈ 3 శరీరాలని ఒక మాధ్యమంగా మీడియం గా చూడమన్నాడు. అదే విధంగా ప్రపంచాన్ని ఎలా చూడమన్నాడు అంటే అవుతాడు, బ్రిడ్జెస్ వంతెనలుగా చూడమన్నాడు. అంటే వీటన్నిటి దాటుకొని పోవాలి, ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. అంటే స్థూల శరీరం యొక్క మాధ్యమం ద్వారా ఎటువంటి ఎరుక పొందాలి, నువ్వు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక పొందాలి. అదే విధంగా సూక్ష్మ శరీరం యొక్క మాధ్యమం ద్వారా ఎటువంటి ఎరుకను పొందాలి, మానసిక శరీరం యొక్క ఎరుక కలగాలి. కాబట్టి అది కూడా దాటుకొని పోయి చిట్ట చివరిది ఏంటి, ఇంకా ఆత్మ యొక్క ఎరుక. కాబట్టి స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు అనేది కూడా నువ్వు ఆత్మ యొక్క ఎరుక పొందడానికి నీకు అందించబడిన మాధ్యమాలే తప్ప వీటితోనే నువ్వు లింకప్ అవ్వకూడదు, వీటిని దాటుకుని వెళ్ళాలి. అదే విధంగా ప్రపంచాలు కూడా అలాంటిదే.
కాబట్టి ప్రపంచాలను ఏం చెప్పాడు మనకి? గత అవతారంలో ఉన్నటువంటి జీసస్ చెప్పిన మాట ఇట్ ఈస్ లైక్ ఏ బ్రిడ్జ్ అని చెప్పాడు. ఈ ప్రపంచం అది గ్రాస్ వరల్డ్ కావచ్చు, సటిల్ వరల్డ్ కావచ్చు, లేకపోతే మెంటల్ వరల్డ్ కావచ్చు, ఏదైనా కూడా వీటన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలి. వంతెన పని ఏంటి? మిమ్మల్ని ఈ వైపు నుండి ఆ వైపుకి మిమ్మల్ని పంపిస్తుంది. అందుకోసం వంతెన కట్టుకుంటారు తప్ప వంతెన బాగుందండి, ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే వండుకుంటాను, ఇక్కడ సెటిల్ అయిపోతాను అంటే మాత్రము అది కుదరదు. అలా ఉండడానికి లేదు. అదే విధంగా ప్రపంచంలో కూడా ఉండడానికే వచ్చావు. ఈ పదం కొద్దిగా అర్థం చేసుకుందామండి. ప్రపంచంలోకి ఉండడానికే వచ్చావు తప్ప ఉండిపోవడానికి రాలేదు. ఈ పదం అనేది కొద్దిగా క్యారీ చేయాలి. ఇది ఒక రియాలిటీ అండి. ఈ మాట క్యారీ చేసుకుంటూ పోతూ అప్పుడు ఉండగలిగితే నీకు నిత్యముక్తత్వం వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతూ చివరికి ఏమైపోతుంది? ఆ 3 ప్రపంచాలు అనేటువంటి వంతెనలు దాటుకొని పరమాత్మ అనుభవం కలగాలి. కాబట్టి ఇదే చెప్తున్నాడు అవుతాడు మనకి స్పష్టంగా. ఈ విధంగా వెళ్తున్నప్పుడు చివరిగా ఇంకా లాస్ట్ వచ్చేసరికి మాత్రము ఇప్పుడు కింగ్డమ్ మారుతోందండి. మరొక జాతికి వెళ్ళబోతోంది ఆత్మ. అంటే ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే నాది రాతి రూపమైంది, ఆ తర్వాత లోహ రూపమైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను నేను? ఇప్పుడు వృక్ష జాతికి వచ్చాను. ఇప్పుడు నా కథ అనేది ఇంకొక మలుపు తిరిగింది. లోహ నుండి కథ మొదలైనటువంటి నాది లోహ రూపం ద్వారా ఇప్పుడు వృక్షానికి వచ్చాను. కాబట్టి వృక్షంలో ఏం జరిగింది, తర్వాత ఇక్కడ నుంచి నా ప్రయాణం అనేది ఎలా కొనసాగింది, ఆ కొనసాగింపులో కూడా ఎటువంటి చైతన్యాన్ని వికసింప చేసుకున్నాను, ఎటువంటి సంస్కారాలను పెంచుకున్నాను అనేటువంటి సంస్కారాల సంగతులంతా కూడా మనము తర్వాత మెహరోపాసనంలో అవతార పురుషుడు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మెహరోపాసనాన్ని ఒక ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో కాబట్టి ఎవరైనా అడిగి నివృత్తి చేసుకోవాల్సింది, ఏదైనా చెప్పి నివృత్తి చేసుకోవాల్సింది అని ఉన్నాయండి? జై బాబా హరి. జై మేరబ్బా. నాగేష్ గారు, స్మాల్ డౌట్. ఇప్పుడు సబ్టల్ కాన్షియస్ ఉండే ఆత్మ వెన్ బాడీ డ్రాప్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ బి హ్యావింగ్ కాన్షియస్ ఆఫ్ గ్రాస్ బాడీ కదా? ఉండదండి, ఉండదు. సో అది మీరు అన్నట్లే ద జర్నీ విల్ బి డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ దెన్ మోస్ట్ సోల్. ఉండదండి, డిఫరెంట్ అండి. తెలియదండి అతనికి కాన్షియస్నెస్ చూడడం కానివ్వండి, ఆ సరౌండింగ్స్ పట్ల కాన్షియస్నెస్ ఉండదండి ఆ వ్యక్తికి, ఉండదు. ఎందుకంటే సంసోల్ కదండి. అవును, ఉండదు. కంప్లీట్ గా అతడికి తన సటిల్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు. అతను ఉండేది కూడా సటిల్ వరల్డ్ లో ఎక్స్పీరియన్స్ అవుతుంటాడు. కాబట్టి ఆ గ్రాస్ బాడీ కాన్షియస్నెస్ కానివ్వండి, గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ రెండు ఉండదండి నాగేష్ గారు. అవును, అంతే. జై బాబా. జై మేరబ్బా. మెహర్ బాబా. జై మేరబ్బా. జై మేరబ్బా. ఇప్పుడు ఫ్యూచర్స్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడు అంటే రమణ మహర్షి గాని వాళ్ళు మళ్ళీ ఏమన్నా బాడీ తీసుకుంటారా? లేదు ఆంజనేయులు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆయన ఈజ్ అ రియలైజ్డ్ సోల్. ఎందుకంటే అవతాడు చెప్పే సమయానికి, ఎందుకంటే బాబా చెప్పింది 6th ప్లేన్ సెయింట్ అని చెప్పింది. అంటే దీంట్లో ఎగ్జాక్ట్ గా చెప్పలేము ఆంజనేయులు, ఎందుకంటే ఇది కరెక్ట్ గా నాకేంటంటే, ఎందుకంటే ఆ లైఫ్ ని చూసుకుంటాను తప్ప నాకు ఆ స్టేజెస్ నాకు తెలియదు, ఆ స్టేటస్ తెలియదు. ఎందుకంటే అవతారుడు మనకి రమణ మహర్షి గురించి చెప్పే సమయానికి దాదాపు ఐ థింక్ 35-36 టైంలో అవతాడు చెప్పిన మాట రమణ మహర్షి ఈజ్ ద జెన్యూన్ 6th ప్లేన్ సెయింట్ అని చెప్పాడు అవతాడు. కానీ తర్వాత ఏం జరిగింది అంటే ఆయన బాడీ డ్రాప్ చేసింది మాత్రము 1950లో. ఎవరు? రమణ మహర్షి బాడీ డ్రాప్ చేసింది. అంటే నాకు అర్థమైనంత వరకు నేను ఎలా చూసుకుంటానంటే, అంటే దాని గురించి అంతా నా వరకు నేను పట్టించుకోను, కానీ ఆ లైఫ్ చూస్తానని చెప్పిన మాట తీసుకుంటాను. కానీ ఆ స్టేటస్ ఎలా మారుంటుంది నాకేమనిపిస్తుంది అంటే, అవతాడు చెప్పిన దాని ప్రకారము అంటే 30s లో బాబా ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత, ఎందుకంటే ఆయన వెంకటరామన్, ఎందుకంటే మధురై నుంచి ఆయన విడిచిపెట్టి 16 ఏళ్ల వయసులోని హీ బికమ్ ఫ్యూ సోలే. ఎందుకంటే అటువంటి ఒక పరివర్తన రావడం అనేది కూడా అంత తేలిక కాదు. ఎందుకంటే విడిచిపెట్టి ఆయన మాటలో చెప్పొచ్చు ఆయన ఫ్యూసోల్ అనే విషయం, ఆయన 6th ప్లేన్ లో ఉన్నాడు. కానీ
అవతారుడు 30s లో చెప్పినటువంటి 6th ప్లేన్ సెయింట్ అని చెప్పినప్పుడు ఈ 30s నుంచి 50s అంటే ఆయన బాడీ డ్రాప్ చేసే ఈ మొమెంట్ లో మోస్ట్లీ ఆయనకి రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు ఆంజనేయులు, నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే 30s నుంచి 1950లో ఆయన బాడీ డ్రాప్ చేసింది April 14th కాబట్టి ఈ 20 years లో కూడా ఆయనకి డెఫినెట్ గా ఆయనకి రియలైజేషన్ అనేది వెరీ ఫ్యూసల్ గా మారి ఆయన సంథింగ్ ఏదో స్పిరిచువల్ స్టేటస్ అనేది కూడా ఆయన గెయిన్ చేస్తుంటారు అనేది నా అభిప్రాయం. అంతే, నాకున్న అవగాహన. ఇది అవతాడు ఎక్కడ చెప్పలేదు, కానీ నాకున్న అవగాహన మాత్రం అంతే. కానీ నాకు తెలిసినంత వరకు ఆయనకి మళ్ళీ రీబర్త్ లేదు. ఎందుకంటే మనకి ఒకటి మాట చెప్పాడు కదా, అవుతాడు వాళ్ళ హయ్యర్ ప్లేన్స్ లో ఉన్నారు. ఎందుకంటే 5వ భూమికలో ఉన్న మహాపురుషుడు కానీ 6వ భూమికలో ఉన్న సత్పురుషుడు గనుక రీబర్త్ ఉండదు. డెఫినెట్ గా ఒక రియలైజేషన్ ఉంటుంది. కానీ ఆ మొమెంట్ లో వాళ్ళు ఉన్న టైంలో మాత్రము మనకి మెహర్ బాబా ఇచ్చినటువంటి కామెంట్ ఏమవుతుంది అంటే ఆ తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డౌన్ ఫాల్ అవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ ప్లేన్స్ లో ఉన్నారు, ఉన్నతమైన భూమికలో ఉన్నారు. కాబట్టి ఉంటే రీఇన్కార్నేషన్ ఉంటే వీళ్ళకు ఉంటుంది మాక్సిమం. ఎవరికి? ఈ నలుగురికి, ఆ యోగి కావచ్చు, మహాత్మ కావచ్చు, మహాయోగి కావచ్చు, ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక సద్గురు యొక్క సాంగత్యంలో రానంత వరకు. హజరత్ ఇనాయత్ ఖాన్ ఏ ప్లేన్ అన్న? హజరత్ ఇనాయత్ ఖాన్ 5th ప్లేన్ ఆంజనేయులు 5th ప్లేన్ లో ఉన్నారు. ఆయన ఇద్దరిని కలిపి చెప్పాడు కదా అవుతాడు. హజరత్ ఇనాయత్ ఖాన్ ని స్వామి వివేకానందని ఇద్దరిని కలిపి ఏం చెప్పాడంటే 2 ఇల్యూమైన్డ్ సోల్స్ అన్నాడు అవుతాడు. 2 ప్రకాశవంతమైన ఆత్మలని చెప్పాడు డెఫినెట్ గా. కానీ వాళ్ళిద్దరికి రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది అనేది బాబా మాత్రం ఎక్కడ కూడా స్టేట్మెంట్ అంటే నాకు తెలిసి నేను ఎప్పుడు జర్నీ చేయలేదు ఆంజనేయులు. మోస్ట్లీ వాళ్ళకి రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. అంతే అని చెప్పారు జై మేరు బాబా. అక్కడ వాళ్ళు మనోనాశ ఉంటుంది కదా సార్ వాళ్ళకి 6th ప్లేన్ లో ఉండే వాళ్ళకి. అంటే 6th ప్లేన్ దాటినా కదండి మనోనాశ అయ్యేది. 6th ప్లేన్ 6th ప్లేన్ కి వచ్చిన తర్వాత మనోనాశ అయిన తర్వాత వాళ్ళు సప్తభూమికి వెళ్తారు, ఐఎమ్ గాడ్ స్టేట్ కి వెళ్తారు. అంటే మీరు 6th ప్లేన్ కి రాగానే వాళ్ళకి మనోనాశ అవ్వదండి. ఎందుకంటే మెంటల్ ఇంప్రెషన్స్ ఉన్నాయి కదండి, మానసిక సంస్కారాలు. మానసిక సంస్కారాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పటికి మనసు అనేది ఉంది, అక్కడికి కూడా ఉంది. కానీ అది ఎలా ఉంటుంది అంటే మనకి ఆది కిరణ్ అని చెప్తారు, అది చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఐసీలో ఉన్న పేషెంట్ లా ఉంటుందని చెప్తాడు ఆది కిరణ్ ఒక చోట అర్థమయ్యేలాగా. అతను బతుకున్నాడా లేకపోతే చనిపోయాడు అనేటువంటి పేషెంట్ ఎలా ఉంటాడు ఐసీయూలో, ఆ మనస్సు ఆ సంస్కారాలు ఆ దశలో ఉంటుంది అని చెప్పాడు అవుతాడు. కాబట్టి మనోనాశ అనేటువంటిది 6th ప్లేన్ ఉన్న తర్వాత మనోనాశ అయిన తర్వాత వాళ్ళు సప్తభూమికి వెళ్తారండి, ఐఎమ్ గాడ్ స్టేట్ కి వెళ్తారు అని చెప్తారు. ఓకే సార్, ఓకే సార్. ఇంకా అండి ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకేనండి, రైట్. సో మన నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ మనకి కృష్ణమూర్తి గారి సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత రాఘవేంద్ర నామం ఉంటుంది, ఇంకా చివరిగా మనకి మీనాక్షి ఆరతి సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఇప్పుడు మెహర్ ఆఫ్ మాస్ ను కంక్లూడ్ చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు తెలియదా ప్రభో, నా మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసదారలు పృథివిని చల్లిన వానికి, ప్రేమామృత రసదారలు పృథివిని చల్లిన వానికి, మనసు తెలియదా ప్రభో, నా మనసు తెలియదా. బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, మేహరు బాబా. సంస్కారములేవో తెలిసి అనువగు దేహంబునొసగి, సంస్కారములేవో తెలిసి అనువగు దేహంబునొసగి, ఆత్మలందు పదిలపరచి ఆట బొమ్మ విడచిపెట్టి, వెనుక నుండి ఆడించి
ఆట చూసి నవ్వుకొని వెనుక నుండి ఆడించి, ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు, నా మనసు తెలియదా. ఒంటరిగా ఉండలేక చూడముచ్చటనిపించే కుందనపు బొమ్మలాగా కోరి ఆడారుదించి, ఒంటరిగా ఉండలేక చూడముచ్చటనిపించే కుందనపు బొమ్మలాగా కోరి ఆడారుదించి, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభో, మనసు తెలియదా. ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఆటలకు పాటలకు ఆట విడుపుతానంటూ, ఆటలకు పాటలకు ఆట విడుపుతానంటూ కొంత తడవు కానీమని అంతలోనే ఆపమంటే, కొంత తడవు కానీమని అంతలోనే ఆపమంటే, నా వశమా పరవశమా ఇంకాస్త ఆడనిమ్ము మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. ఈ బొమ్మల నీ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న, మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినవి, నీతోనే ఉండాలని నీలోనే కలవాలని, నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహరు శ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మ మనసు తెలియదా ప్రభు, నా మనసు తెలియదా. విశ్వ మనసు కలవాడికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసదారలు పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా, నీ మనసు తెలియదా. అవతార్ మెహర్ బాబా की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहरु 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 बाबा की जय. ओम परब्रह्म परमात्मा
अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। हुआ लहर से ही जिसकी सृष्टि
उसकी दैवी अनंतता का कैसा हो हनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्महावो मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्महावो मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। प्रेम दीप में ये जलावो, निविड़ा अंधेरा मिटता पावो। प्रेम दीप में ये जलावो, निविड़ा अंधेरा मिटता पावो। अपना सब कुछ तुम्हें छड़ावो, अपना सब कुछ तुम्हें छड़ावो। तुम मुझको सरसावो, मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्महावो मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। जीवन के हर साहस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन के हर साहस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा करा लीलाधारी, हे करुणा करा लीलाधारी। तुम करुणो बरसावो, मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्महावो मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। कुल नयन और दीकु सवेरा, कुल नयन और दीकु सवेरा। तुम मुझ में चाचावो, मेहेरु प्रभु आरती अपनावो, मेहेरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन,
అనాది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మహావో మెహరు ప్రభు ఆరతి అపునావో మెహరు ప్రభు ఆరతి అపునావో మెహరు ప్రభు ఆరతి అపునావో. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పడుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని మరో మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించిన సంస్కారాన్ని కూడా సహకరింప చేసుకుంటూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.